దేవాది నామంలో మీ అందరికీ కూడా వందనాలు. అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు. దేవాది దేవుడు ఏ రీతిగా అయితే ఇంటర్వ్యూ చేయాలని ప్రేరేపించారో ఆ రీతిగా ఈ దినాన్ని జరగబోతుందండి. మన మధ్యన వర్డ్ ఆఫ్ గాడ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందికి సువార్తమానాన్ని అందిస్తున్న మన సేవకులు బ్రదర్ ఇవాంజలిస్ట్ ఇశ్రాయేల్ అన్న మన ముందున్నారు. ఆయనతో కొన్ని విషయాలు పంచుకుందాం. అన్న దగ్గర నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మ సిస్టర్. ముందుగా మీ యొక్క పేరు నుంచి ప్రారంభిద్దాం అనుకుంటున్నాను అన్న. అంటే మీరు మిమ్మల్ని ముందుగా కుమార్ అని పిలిచేవారు, అయితే మీ పేరు ఇశ్రాయేల్గా ఎలా మార్చబడింది? ఓకే, ముందుగా నేను ప్రభు నాకు ఇచ్చిన అవకాశం బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దీనుల్ని దరిద్రుల్ని లేవనెత్తే దేవుడు మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు దీనుల్ని దరిద్రుల్ని సింహాసనం మీద కూర్చుని పెడతాడని బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మొట్టమొదటిగా నేను ఈ రోజు మీ ఎదురు నిలబడ్డానంటే ఎక్కడో ఉన్న నా జీవితాన్ని ఒక ఘనతగా, అనేకులకి ఆశీర్వాదకరంగా, అనేకులు ఎదుట ఒక సాక్షిగా నిలబడ్డానికి గల కారణం నేను ఆరాధిస్తున్నటువంటి క్రీస్తు, ప్రభు అయినటువంటి క్రీస్తు. నేను ఆయన బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈరోజు ఈ ఇంటర్వ్యూ చేయడానికి దేవుడిచ్చిన అవకాశం ఇది. ఎందుకంటే ఒకటి పరలోకం నుంచి అనుగ్రహింపబడితే కానీ భూమి మీద ఎవడు ఏది పొందడాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈరోజు ఈ అవకాశం ఇచ్చారు కనుక ప్రభు వారు. మరి సహోదరు అడుగుతున్నారు, ఒక ప్రశ్న అడిగారు. అవును, నా పేరు అన్ని జనులుగా ఉన్నప్పుడు వేరు కానీ ఇజ్రాయేల్ అనేటువంటి పేరు ఎలా ఇవ్వబడిందంటే, నేను 2014 సింగపూర్ గుడ్ ఫ్రైడే రోజు నేను బాప్తిజం తీసుకున్నాను. అక్కడ మా ఫ్రెండ్కి ఒక పేరు పెట్టారు పాస్టర్ గారు. నేను అనుకున్నాను నాకు కూడా పెడితే బాగుంది కదా పేరు అనుకున్నా. కానీ ఒక ఆలోచన వచ్చింది నాకు, లేదు నాకు దేవుడే పెట్టాలి పేరు. అందుకే నేను పాస్టర్ గారిని కానీ ఎవరిని అడగలే. ఇంకా ఆడికి పేరు మార్చారు కానీ నాకు మార్చలేదు. సరే నాకెందుకు మార్చలేదు, నాకెందుకు పెట్టలేదు కానీ ఒక ఆలోచన ఎందుకో నాకు తెలియదు, కానీ నాకు దేవుడే పెట్టాలి పేరు అనుకున్నా. కానీ ఒకరోజు మందిరంలో ఉన్నప్పుడు ఒక గంభీరమైన స్వరం, ఎలా అంటే ఆ గంభీరమైన స్వరం, మనుషులు ఎవరు లేరు, నేను చర్చిలో ఉన్నాను. ఇజ్రాయేలు అనేటువంటి గొప్ప ఆ పేరు పిలిచి గట్టిగా పిలిచారు ఆయన. ఇజ్రాయేల్ పిలవగానే, ప్రభా నీ పేరు ఎక్కడి నుంచి ఇజ్రాయేలు, ఎవరు అడిగినా నీ పేరు ఇజ్రాయేల్ అని చెప్పు, ఇజ్రాయేల్ కుమారుని కాదు ఇజ్రాయేల్ అని చెప్పు అని చెప్పారు. అలాగా దేవుడు నా పేరు మార్చాడు. పేరు తగ్గట్టుగా నా జీవితాన్ని కూడా మార్చి ఈ రోజున ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. దేవుడి నామానికి నేను స్తుతిస్తూ, మరి సిస్టర్ అడిగినట్టుగా నా పేరు ఇజ్రాయేల్ని ఎలా మార్చబడిందంటే, అది మనుషుల వల్ల వచ్చింది కాదు, అది మనుషులు పెట్టిన పేరు కాదు, కానీ సాక్షాత్తు భూమి ఆకాశం సృజించినటువంటి మహారాజు అయినటువంటి చక్రవర్తి అని యేసుక్రీస్తు ప్రభులు వారు ఇజ్రాయేల్ నన్ను పిలిచి ఇజ్రాయేల్ నా పేరు మార్చినట్టుగా పేరు తగ్గట్టుగా నా జీవితాన్ని కూడా మార్చారు. అలా నా పేరు మార్చబడింది. దేవుడే నా పేరు మార్చాడు. అందుని బట్టి నేను దేవునికి నేను ఎంతగానో అందుని బట్టి నేను యేసుక్రీస్తు ప్రభుల వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానమ్మా. హల్లెలూయా. మరి ఒక ప్రశ్న అన్న, మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారన్న? నేను ఎక్కడ పుట్టాను అంటే తణుకు దగ్గర కండవిల్ అనేటువంటి ఒక చిన్న విలేజ్ అది. ఆ విలేజ్ లో అంటే యాక్చువల్లీ నేను తణుకులో పుట్టాను, తణుకు హాస్పిటల్లో పుట్టాను. అయితే మేము పుట్టి పెరిగింది కండవిల్ అనమాట. ఆ కండవిల్లో పెరగడం జరిగింది. అక్కడే నేను నా బాల్యము, నా యవ్వన కాలం అంటే ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ లోపు దాకా అక్కడే నేను స్టే చేయడం జరిగింది. తర్వాత సింగపూర్ వెళ్ళడం జరిగిందమ్మా. మీరు సేవలోకి రాకముందు మీ జీవితం ఎలా ఉండేది, ఏం జాబ్ చేశారు? సేవలోకి రాకముందు అంటే మా నాన్నగారు ఫార్మర్ అంటే ఒక రైతు బిడ్డలు ఎలా ఉంటారో మీకు తెలుసు. రైతు కొడుకులు వ్యవసాయం చేయాలి, రైతు కొడుకులు వ్యవసాయాన్ని పండించాలి. మా నాన్నగారు బెండకాయలు పండించేవారు, వంకాయలు పండించేవారు, ఆనపకాయలు పండించేవారు, దోసకాయలు పండించేవారు. అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటారు, మాకు కూడా పనిస్తూ ఉండేవారు. ఫార్మర్. తర్వాత నేను కూడా కూలి పనికి వెళ్ళాను. కూలి పనికి వెళ్ళి నేను కూడా అంటే శాలరీ నాకు అంతగా ఐడియా లేదు, కానీ 150 రూపాయల లోపు ఉండేదేమో ఒక రోజుకి. అలా కూలి పని చేస్తూ తర్వాత సింగపూర్ వెళ్ళడం జరిగిందమ్మా. ఓకే అన్నయ్య. ప్రభువుని ఎప్పుడు సొంత రక్షకునిగా మీరు అంగీకరించారు? మీరు అంగీకరించిన వెంటనే బాప్తిజం తీసుకున్నారా, లేదంటే ఎవరైనా చెప్తే తీసుకున్నారా అన్న? 2014లో బాప్తిజం తీసుకున్నానమ్మా సిస్టర్ గారు. 2014లో బాప్తిజం తీసుకోవడం గల కారణం ఏంటంటే, మా ఫ్రెండ్ ఆల్రెడీ బాప్తిజం అప్పటికే పొందాడు, తెలంగాణ కుర్రోడు. అయితే అప్పటికే బాప్తిజం పొందినప్పటికీ నాకు చెప్పాడు అనమాట, నువ్వు బాప్తిజం పొందాలి, నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు. సరే నేను మా ఇంటికి ఫోన్ చేసి మా మదర్ని అడగడం జరిగింది. మా మదర్ అన్నారు, లేదు నీకు మ్యారేజ్ గట్టా లేదు, అవదొద్దు, ఇప్పుడు ఏం వద్దు అన్నట్టుగా మాట్లాడారు. అంటే నాకు వాక్యం తెలీదు, మా అమ్మగారికి అసలు వాక్యం తెలీదు. అయితే మా ఫ్రెండ్ మళ్ళీ రెండోసారి ఒత్తిడి చేశారు, నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు, నువ్వు బాప్తిజం తీసుకోవాలన్నప్పుడు వెంటనే 2014 ఒక చైనీస్ పాస్టర్ ద్వారా తెలుగు క్రిస్టియన్ గాస్పల్ చర్చ్ అని TCGC
సింగపూర్ అనమాట. అక్కడ నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది 2014. అక్కడ ఆ రోజు ఏం జరిగిందంటే, బాప్తిసం తీసుకునే ముందు ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మీ అందరికీ తెలుసు, ఆ యొక్క పిక్చర్ని దాన్ని ఒకసారి మాకు ప్రొడక్ట్ చేయడం, మాకు దాన్ని చూపించడం జరిగింది. దాన్ని చూసిన తర్వాత మాకు బాప్తిసాలు ఇచ్చారు. నాతో పాటు చాలా మంది తీసుకున్నారు. 2014 నేను ఒక చైనీస్ పాస్టర్ గారి ద్వారా నేను తీసుకోవడం జరిగిందమ్మా. 2014 గుడ్ ఫ్రైడే. అయితే ఎవరైనా చెప్పారా అంటే కనుక ఖచ్చితంగా దేవుని హస్తం ఉంటుంది. దేవుని హస్తం లేకుండా ఏది కూడా జరగదు. దేవుని కృప, తర్వాత 2 వాళ్ళు చెప్పడం, 2014 ఆ విధంగా నేను బాప్తిసం తీసుకోవడం అనేది జరిగిందమ్మా. ఓకే అన్న, మీరు సేవ పిలుపుని ఎలా అందుకున్నారు? అంటే ప్రభు మిమ్మల్ని ఎలా పిలిచారన్న? ఓకే, సేవ పిలుపు అనేటప్పటికీ చాలా మందికి ఒక అవగాహన ఉండదు. అంటే దేవుడు సేవకు పిలిచాడంటే గనక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతారు. కొంతమంది ఆత్మ ద్వారా నింపబడ్డ దైవజనుల ద్వారా మనకి రూఢిపరుస్తూ ఉంటాడు. బాబు నువ్వు సేవ చేస్తావు, లేదా దేవుడిని సేవ పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నిన్ను యూజ్ చేసుకుంటాడు, ఇలాగా అనేకమైన సూచనలు ఇస్తూ ఉంటాడు. అంటే ఆయన చిత్తం ఇది, నా చిత్తం ఇది, నువ్వు చేయాలని చెప్పి దేవుడు తన పిల్లలను మనకి తెలియజేస్తూ ఉంటాడు, మనం గ్రహించగలగాలి. అయితే నా జీవితం వచ్చేటప్పటికి కేఏ పాల్, మీ అందరికీ తెలుసు, కేఏ పాల్ గారి యొక్క గొప్ప దర్శనము నాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నాకు మనుషులు ఎవరు చెప్పలేదు, కానీ ఒక రోజు ఏం జరిగిందంటే, ఒక యవనస్తుడు, నాకంటే పెద్దోడు, ఇప్పుడు ఆయన ఛత్తీస్గఢ్లో సేవ చేస్తున్నాడు. ఆ బ్రదరు ఆయన నన్ను తీసుకెళ్లి ఒక బ్రదర్ దగ్గర తీసుకెళ్తే నేను అలాగా మోకరించాను. అప్పుడు నాకు యోహాను సువార్త 15:16 యోహాను సువార్త జాన్ చాప్టర్ 15:16 అక్కడ ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదివి, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అనే మాట చదివి వినిపించారు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని, మీరు ఫలించాలి, నిలుచుండాలనేటువంటి మాట చదివి వినిపించారు. అప్పుడు ఒక మాట చెప్పాడు ఆ దైవజనుడు. నాకు ఏం చెప్పాడంటే, నేను ఆయనకి ఏమి షేర్ చేసుకోలేదు, నా పర్సనల్ లైఫ్ కానీ ఏమి షేర్ చేసుకోలేదు, కానీ కేఏ పాల్ తెలుసా నీకు అన్నాడు. కేఏ పాల్ గ్రౌండ్ లో మీటింగ్ పెడితే హెలికాప్టర్ దిగేవాడు. బేవర్లో మీటింగ్ పెడితే గ్రౌండ్ లో హెలికాప్టర్ దిగేవాడు. జాగ్రత్త, ఆయన అన్నాడు ఒక మాట, నేను కాబట్టి చెప్పగలుగుతున్నాను ఈ వాక్యాన్ని అన్నట్టుగా చెప్పాడు అని జాగ్రత్త నన్ను ఒక హెచ్చరించాడు అనమాట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంతే, అక్కడ దాకానే ఆ దైవజనుడు నాకు చెప్పడం జరిగింది. ఇంకంతమించి ఆ బిడ్డకి నా గురించి ఏం తెలియదు, ఆయన గురించి నాకు ఏం తెలియదు. అయితే ఒక బ్రదర్ తీసుకెళ్ళడం, కేఏ పాల్ హెలికాప్టర్లో వచ్చేవాడు, బేవర్లో మీటింగ్ పెడితే నేను కాబట్టి చెప్పగలుగుతున్నాను ఈ వాక్యము అని వాడు జాగ్రత్త నన్ను హెచ్చరించడం జరిగింది. అంటే సమూయేలు ప్రవక్త ఆనాడు మనం చూస్తాం, సౌలుని హెచ్చరించినట్టుగా, లేదంటే ప్రవక్తలు దేవుడు బిడ్డల్ని ఒక్కోసారి తన ప్రజల ద్వారా హెచ్చరిస్తారు. అలాగే ఆ బిడ్డ నన్ను ఒకసారి ఇది ఒక హెచ్చరికంగానే మాట్లాడాడు. అయితే దేవుడే నాతో డైరెక్ట్ మాట్లాడారు. కేఏ పాల్ విజన్ నీకు ఇచ్చాను, దావీదు లాంటి ప్రణాళిక నీ పట్ల నాకుంది, రాజులు ఎదుట, అధికారులు ఎదుట, ప్రధానులు ఎదుట నువ్వు నా కొరకు నిలబడాల్సిన ఒక పాత్ర ఉన్నావని చెప్పడం జరిగింది. ప్రభు మాట్లాడిన తర్వాత నేను ఎన్నో దేశాలు వెళ్ళిపోవాలనుకున్నాను. మాకున్న ప్రాబ్లం బట్టి, నాకున్నటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనుక, మధ్య తరగతి కుటుంబం కనుక, ఏదో ఒక మా నాన్నగారి వల్ల లేదా మా అమ్మగారి వల్ల ఏదో దేశాన్ని వెళ్ళిపోయినప్పుడు నేను ప్రయత్నాలు చేశాను. అయితే దేవుడు పిలిచినప్పటికీ ప్రయత్నాలు చేశాను, కానీ దేవుడు మహాకృప ద్వారా మళ్ళీ ఆయన సేవలో నన్ను నిలబెట్టాడు. ఒక గొప్ప దర్శనం ఇచ్చి తన సేవకుడిగా ఈ రోజు ఇలా నిలబెట్టాడు. దేవుడే నేను పిలిచాడు సేవకి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8, 9, 10 వచనాలు నా సేవకుని ఇజ్రాయెలుని ఏర్పరచిన యాకోబు అనే లేఖనం భాగం ద్వారా నాతో మాట్లాడడం జరిగింది. ఆ విధంగా దేవుడు తన సేవకుడిగా తనకున్న నా పట్ల ఆయనకున్న ప్రణాళిక తెలియజేశాడు, నా కాలింగ్ తెలియజేశాడు. దేవుడు మహాకృపను బట్టి నాకు చెప్పారు, నిన్ను పిలిచిన పిలుపు గొప్పది నా కుమారుడు అని చెప్పారు. నన్ను పిలిచిన పిలుపు గొప్పదని చెప్పారు. అలాగే ఒక ఆవిడ ప్రవచించింది కూడా, అంటే నేను ఆమె షేర్ చేసుకోలేదు, నాతో దేవుడు ఆల్రెడీ మాట్లాడే ముందే నిన్ను పిలిచిన పిలుపు గొప్పది నా కుమారుడని. ఆ బిడ్డ కూడా నిన్ను పిలిచిన పిలుపు గొప్పదని ప్రవచించింది అనమాట. ఆ విధంగా చాలా విషయాలు జరిగాయి, 1 కాదు 2 కాదు. అలా దేవుడు తన సేవని దేవుడు నా పట్ల తన ప్రణాళికని, ఒక గొప్ప ప్రణాళిక నా పట్ల కలుగున్నారు కనుక ఒక ఓల్డ్ వేలోని ఒక ఎవాంజలిస్ట్ గా చేయాలని కేఏ పాల్ దర్శనం నాకు ఇచ్చి, దావీదు లాంటి ఉద్దేశాలు నా పట్ల ఆయన కలుగున్నారు. చాలాసార్లు చెప్పారు, నీ పట్ల నాకు దావీదు లాంటి ఉద్దేశాలు ఉన్నాయి, దావీదులాగే నేను చూసుకుంటాను, దావీదంతా నువ్వంతా అని చెప్పడం జరిగిందమ్మా. ఆ విధంగా దేవుడు తన పిలుపుని నాకు తెలియజేస్తా వచ్చాడు. మీరు దేవుని యొక్క స్వరం ఎప్పుడు విన్నారన్నా? స్వరము, దేవుని స్వరం వినడం అంటే ఎప్పుడు వింటామంటే చెప్పమంటారా? అది ఎవరు చెప్పలేం. ఎందుకు చెప్పలేం అంటే, దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ప్రేమ. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడండి, అందరినీ ప్రేమించి సమానంగానే ప్రాణం పెట్టాడు. అయితే మన మనుషులు చెప్తే వినం కదా, మనుషులు చెప్తే అర్థం చేసుకోం.
అందుకే దేవుడు చూడండి ఇర్మియా గ్రంథం గురించి చెప్పమన్నారు పరిశుద్ధాత్మ. ఇర్మియా మీకు తెలుసు, ఇర్మియాతో దేవుడే మాట్లాడుతున్నాడు. నేను తల్లి గర్భంలో ఉండగా నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను రూపించుకున్నాను, తల్లి గర్భంలో నేను ప్రవక్తని నియమించాను అనేటువంటి మాట అక్కడ ప్రవక్త అనేటువంటి ఇర్మియాకి ఆయన చెప్పడం జరుగుద్ది. అయితే దేవుని స్వరం నేను ఎప్పుడు విన్నానంటే, నేను దేవుని చిత్తానికి లోబడినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్, పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, సినిమాలు విడిచిపెట్టినప్పుడు. నేను మా అమ్మగారితో కూర్చొని సీరియల్ చూస్తూ ఉండేవాడిని, అంటే బాప్తిజం పొందుకున్న తర్వాత కూడా. అయితే ఎప్పుడైతే ప్రభు చిత్తాన్ని లోబడ్డానో, ప్రభు చిత్తాన్ని లోబడి నేను ఆయన అంటకడ్డబడ్డాను, అప్పుడు ఎవ్రీడే, ఐ థింక్ మేబీ వన్ డే కూడా నేను మిస్ అవ్వలేదు, ఎవ్రీడే స్పీక్ టు ద హోలీ స్పిరిట్, ప్రతిదినము పరిశుద్ధాత్మ దేవుడి స్వరాన్ని వినడానికి ఒక ప్రభు కృప చూపించారు. ఆ విధంగా ఎప్పుడైతే నేను నా జీవితాన్ని ఆయన చేతులు పెట్టానో, పాపాన్ని విడిచిపెట్టి ఆయన చేతుల్లో నా జీవితాన్ని పెట్టినప్పుడు, ఆయన చిత్తాన్ని నేను గ్రహించినప్పుడు, ఆయనకి లోబడినప్పుడు దేవుడు నాతో మాట్లాడడం అనేది ఆరంభించాడు. దేవుని స్వరం విన్న తర్వాత సువార్త ఎక్కడ ప్రకటించారు, అది ఎలా ప్రారంభమైంది? సువార్త అనేటప్పటికీ అది కూడా నా జీవితంలో ఒక అద్భుతమైన పేజీ ఏదైనా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై లవ్లీ గాడ్, అంటే నా ప్రియమైనటువంటి తండ్రి, నా ప్రియమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. నేను గాస్పల్ ప్రకటించడం అంటే అది నేను బైబిల్ టైం ఇంకా పూర్తి చేయలేదు. నా వెనకాల మా ఫాదర్ ఫార్మర్ కానీ, మా నాన్నగారు పాస్టర్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఎవరు లేరు, మాకు రిలేషన్ ఎవరు కూడా పాస్టర్ ఫ్యామిలీ కూడా లేరు. కానీ దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము కూడా నాతో మాట్లాడుతూ గాస్పల్ ప్రకటించడంలో ప్రభు కృప చూపించి అనేక మందికి న్యూ టెస్ట్మెంట్లు ఇవ్వడం, ట్రైన్లో సువార్త చేశాను, ఒక గ్రామంలో సువార్త చేసాం, వ్యక్తిగత సువార్త చేసాం. ఆ విధంగా దేవుడు మాట చెప్పున దేవుడు చిత్తాన్ని గ్రహించిన తర్వాత ఒక ఎవాంజలిస్ట్ గా, సువార్తికుడిగా పెద్ద పెద్ద స్టేజ్ల మీద చెప్పడం కానీ, మీటింగ్ లో చెప్పాను. ఐజీ గారు సువార్త చెప్తూ ఉండేవారు. ఆయన సువార్త ప్రకటిస్తుంటే నాకు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చేవారు అనమాట. బ్రదర్ యోసేఫ్ గారని ఆయనతో నన్ను ప్రభు నడిపించారు కొన్ని ప్రాంతాలకి. ఒక 5 మినిట్స్ సాక్ష్యం చెప్పండి అని ఇవ్వరు నన్ను. 5 మినిట్స్ అంతే, 5 మినిట్స్ లో నేను సాక్ష్యం చెప్పాలి. లేదంటే మేబీ అయితే 10 మినిట్స్ ఇచ్చేవారు. ఆయన మెసేజ్ ఉండేది, నా సాక్ష్యం ఉండేది. ఆ విధంగా దేవుడు సువార్త పనిలో ముందుకు నడిపిస్తూ వచ్చాడమ్మా. ఓకే అన్నయ్య, అయితే మీరు సువార్త ప్రారంభించారు, అయితే మీకు పరిచర్య వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారన్న. ఓకే తల్లి, అది ఏ సందర్భంలో ప్రారంభమైంది? అసలు కేఏ పాల్, నేను మళ్ళీ చెప్తున్నా, కేఏ పాల్ గారు దర్శనం నాకు ఇచ్చారు కనుక దేవుడే నన్ను నడిపిస్తూ వచ్చాడు. మనుషులు గైడ్ చేస్తే నేను ఇంతవరకు రాలా. మనుషులు చెప్తే కాదు, నా భుజం తట్టి నాతో మాట్లాడి నన్ను ప్రోత్సహించింది పరిశుద్ధాత్మ దేవుడే. నాది కేఏ పాల్ దర్శనం కనుక కేఏ పాల్ విజయం నాకు ఇవ్వడం జరిగింది ప్రభువారు. దావీదు లాంటి పన్నాలకు ఉందని చెప్పారు కనుక ఎలా జరిగిందంటే, ఒక దర్శనంలో ఒక కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడు ఫేస్బుక్ లో ఒక వేరే వాళ్ళు పరిచయం, వాళ్ళేమో పరిశుద్ధాత్మ ఆత్మనిబడ్డ దైవజనుడు ఎవరుంటే నెంబర్ ఏమని అడగడం, వాళ్ళకి నా నెంబర్ ఈ బిడ్డ ఇచ్చాడు, నాకు తెలుసు. అయితే ఆ బిడ్డ ఆ నెంబర్ ఇచ్చినప్పుడు, ఆ నెంబర్ తీసుకున్నది. ఆ నెంబర్ తీసుకున్న తర్వాత ఆ నెంబర్ తీసుకుని ఆ బిడ్డ నాకు కాల్ చేశారు. విజయవాడ ఆవిడ జయప్రదం గారు అని. ఆ బిడ్డ జయప్రదం గారు కాల్ చేసిన తర్వాత ఆ బిడ్డ వేరే అమ్మాయికి ఇచ్చింది, ఒక సహోదరికి ఇచ్చింది, సిస్టర్ డైజీ, వైజాగ్ అనమాట. ఇప్పుడు నర్సీపట్నంలో జాబ్ చేస్తున్న అమ్మాయి, అసిస్టెంట్ ఇంజనీర్ కింద. ఆ బిడ్డకి ఇచ్చిన తర్వాత ఆ బిడ్డ నాతో మాట్లాడుతున్న ప్రేయర్ చేసుకుంటూ ఉండేవారు. దశమాం కూడా ఆ బిడ్డ పంపిస్తూ ఉండేది. ఆ తర్వాత నేను నా దర్శనం ఆ బిడ్డతో నేను ఆ సిస్టర్తో నేను షేర్ చేసుకున్నాను. నాది కేఏ పాల్ దర్శనం అమ్మ, దావీదులాంటి పని అనుకున్నారు, ప్రభు మాట్లాడారు. నా విజను, నా దర్శనం, నా వాగ్దానాన్ని నేను ఆ బిడ్డకి షేర్ చేసుకున్న తర్వాత ఆ బిడ్డ ఏం చేసిందంటే, కేఏ పాల్ గురించి తెలుసండి, ఇలా పలానా కొన్ని విషయాలు నాకు చెప్పడం జరిగింది. వాస్తవానికి ఏం జరిగిందంటే, దేవుడి మహాప్రణాళిక కేఏ పాల్ గారు అప్పుడు వాడబడినప్పుడు మీటింగులు కానీ మొత్తం కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ గా కొన్ని పనులు చూసుకునేవారు. ఆయన ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు. ఆయనకి సంబంధించినటువంటి వాళ్ళ తమ్ముడు ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి రిలేషన్స్ ఈ యొక్క డైజీ సిస్టర్ వాళ్ళు అనమాట. చాలా మిరాకిల్ ఇది. వాళ్ళకి పరిచయం చేయడం, ఆ బిడ్డతో మాట్లాడించారు ప్రభు. తర్వాత ఆ విధంగా ఆ బిడ్డ మళ్ళీ నన్ను ప్రభు వారు, నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే మా నాన్నగారు అడిగేవారు, నువ్వు ఎప్పుడు వైజాగ్ వెళ్తావు. నేను ప్రేయర్లో చెప్తా ఉండేవాడు, నా పరిచయం వైజాగ్ ప్రార్థనలు పెట్టినాను. ప్రభువే నాతో మాట్లాడారు, వైజాగ్ నుంచి నీ పరిచర్య, దేశ విదేశం నుంచి వైజాగ్ నుంచి తిప్పుతానని. ఆ తర్వాత కరెక్ట్ గా 30 ఇయర్ వచ్చేటప్పటికి జూలై 18, లాస్ట్ ఇయర్ జూలై 18 నా బర్త్డే వచ్చింది. మేము 17, 18, 19 వెంటనే ప్రభు సెకండ్ క్లాస్ ఏసీకి నన్ను ప్రభు తీసుకొచ్చారు. సెకండ్ క్లాస్ ఏసీకి టికెట్ లోకి చేయించి పరిశుద్ధాత్మదేవుడు కరెక్ట్ గా 30 సంవత్సరం వచ్చేటప్పటికి నేను 17వ తారీఖున వైజాగ్ లో అడుగు పెట్టాను. 30వ తారీఖున నేను తగరపు వలస వెళ్ళి అక్కడ నా పిలుపు దర్శనం షేర్ చేసుకుని, అక్కడ కేఏ పాల్ గారి దగ్గర పనిచేసినటువంటి ఆయన లేరు, వాళ్ళ బ్రదర్ అక్కడికి వచ్చారు చూడండి.
అంటే వాళ్ళ రిలేషన్ కదా. ఆయన అలా కూర్చున్నారు, నేను గాస్పల్ ప్రకటించాను, నా టెస్టిమనీ షేర్ చేసుకున్నాను, నా విజన్ షేర్ చేసుకున్నాను. ఆ తర్వాత మేము డిన్నర్ చేయడం జరిగింది, కొన్ని విషయాలు నేను షేర్ చేసుకున్నాను, ఆయన నాతో మాట్లాడారు. మిమ్మల్ని ప్రభు వారు చాలా డైనమిక్ గా తయారు చేసుకున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అనమాట. అంటే కేఏ పాల్ గారు పనిచేసిన వాళ్ళ ఓన్ బ్రదర్ ఆయన బైబిల్ కాలేజ్ టీచర్ గా పనిచేస్తున్నారు. వాళ్ళ వైఫ్ ఏమో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. అక్కడి నుంచి మళ్ళీ భీమిలి వెళ్ళాను. ఇలా దేవుడు మహాకృప, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం, దేవుడు నాకు ఇచ్చిన ఏ ప్రణాళిక ఉందో అదంతా కూడా తనే దగ్గరుండి 1 by 1 చేసుకుంటూ వైజాగ్ లో ఈ రోజు నేను ఇప్పుడు స్టే చేయడానికి ప్రభు కృప చూపించారు. ఆ విధంగా వైజాగ్ ప్రయాణం కొనసాగింది. ఆ విధంగా వైజాగ్ లో ఇప్పుడు నేను ఎండాడ ప్రాంతంలో ఉండడానికి ప్రభు కృప చూపించారు సిస్టర్ గారు. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రభు వారు మీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? మొట్టమొదటిగా నాకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథము ఐజా చాప్టర్ 41. నేను ఆ ఐగుప్తు దేశం ఇంటర్ ఉంది కదా అని చెప్పి నేను ముంబైలో నేను వెళ్తున్నప్పుడు యెషయా 41 నేను ఆ రోజు నేను అనుకున్న బైబుల్ చదువుకున్నామంటే యెషయా 41 అధ్యాయం కరెక్ట్ గా ఓపెన్ అయింది. ఓపెన్ అవగా నాకు వచ్చింది ఆలోచన, వెంటనే నేను చదివాను. 41, 8, 9, 10 చదివినప్పుడు నేను అనుకున్నా నాకు సహాయం చేయడం నేనే కదా. నాకు వెంటనే నేను చదవాలనుకోవడం, బైబిల్ ఓపెన్ అవడం, నాకు చదివే యెషయా గ్రంథం 41, 8, 9, 10 వచనాలు. అక్కడ నేను చదువుతుంటే నేను అనుకున్న అందులో ఒక వచనం తీసుకున్నాను అంతే. అంటే వచనం తీసుకోవడం అంటే నాకు సహాయం చేయడం నీవే, నేను పాస్ అయిపోతాను అనుకున్నా, ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయిపోతానని చెప్పి నేను వెళ్తే నా రిజ్యూమ్ కూడా లోపలికి వెళ్ళలేదు. చాలాసేపు అక్కడ బయట నుంచున్నాను, రిజ్యూమ్ వెళ్ళలేదు. మళ్ళీ రూమ్కి వచ్చి ఏంటి ప్రభా అనుకుని మళ్ళీ చదివాను. నాకు అర్థం కాల. అప్పుడు అది సేవ కాలింగ్ అని, అదొక పాస్టర్ గారుగా దేవుడు పిలుస్తున్నాడు, దైవజనుడు పిలుస్తున్నాడు, అర్థం కాల. తర్వాత మెల్లిమెల్లిగా నాకు అది దేవుడు, ఎందుకంటే అక్కడ ఉంది నా సేవకుడు ఇజ్రాయిల్ అంటున్నాడు, నువ్వు నా దాసుడు అంటున్నాడు. మనకి ఎంతసేపు మన సమస్యల మీదే మన ఫోకస్ తప్ప పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు దాని మీద ఫోకస్ పెడితే చాలా మంది బాగుపడతారని నా ఉద్దేశం అంతే. అయితే మీరు అనేక సేవలోకి వచ్చిన తర్వాత అనేక వాగ్దానాలు పొందుకున్నారు, అవన్నీ ఒకసారి మాతో పంచుకుంటారా? వాగ్దానాలు ఎప్పుడు ఇవ్వబడ్డాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మహా సంకల్పం అది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యెషయా కుమారుడైనటువంటి దావీదుని అభిషేకించేటప్పుడు దావీదుని దేవుడు చూపించి నేను కోరుకున్నవాడు ఇతడని దేవుడు సమూయేలు ప్రవక్త మాట్లాడి అక్కడ అనాయింటింగ్ చేసినట్టుగా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. దావీదుకి ఏ క్వాలిఫికేషన్ లేవు, కానీ దేవుడు ఎన్నుకున్నాడు అంతే. దేవుని ప్రేమ, దేవుని కృప. నేను ఒక ఆర్డినరీ పర్సన్ అంతే, నేనేమి రిచ్ పర్సన్ కాదు. బట్ ఒకటి చెప్తున్నా, నేను ఆర్డినరీ పర్సన్ కావచ్చు కానీ నేను నమ్ముకున్న వాడు మాత్రం ఆల్మైటీ గాడ్. హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఏదైనా చేయగలడు కనుక దేవుడు కృపను బట్టి 2014 నుంచే ప్రభు నాతో మాట్లాడుతూ ఉండేవారు. అప్పటికే కేఏ పాల్ గురించి ప్రభు చెప్పాను కదా, ఆల్రెడీ ఒక పాస్ట్ గారు నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాగ్దానాలు వచ్చేటప్పటికి 1 by 1 యెషయా 41, 8, 9, 10 తర్వాత ఏం జరిగిందంటే ఇంకా మా నాన్నగారు ప్రెజర్ పెట్టడం, నేను ఏదో దేశాలు తిరుగుతా, ఏదో కంట్రీకి వెళ్ళాలని ముంబై తిరుగుతూ ఉండేవాడిని. అలా తిరుగుతున్నా ఏది సక్సెస్ అయ్యేది కాదు. ఒకరోజు నేను ముంబైలో పడుకున్నప్పుడు ఇలా బ్యాగ్ మీద తలగబెట్టి పడుకున్నాను. ఒక తెల్ల టంగి చేసుకుని ఒక కుర్చీలో కూర్చుని ఒక ఆయన, నువ్వు ఇంగ్లీష్లో వాక్యం చెప్పాలంటున్నారు. ప్రభా నాకు రాదు ఇంగ్లీష్, నేను చెప్పలేను ప్రభా. లేదు నువ్వు చెప్పగలవు, నేను చెప్పించుకుంటా, నువ్వు చెప్తే నాకు మహిమ వస్తుంది అన్నారు అంతే. ఇలా పడుకున్నా వాడిని ఇలా చూస్తాను, నాకు విజన్ చూస్తాను. నేను ఒక్కనే ఉన్నాను రూమ్లో, తెల్ల టంగి చేసుకుంటే ఒక కుర్చీలో కూర్చున్నారు. నువ్వు ఇంగ్లీష్లో వాక్యం చెప్పాలి. ప్రభా నాకు రాదు ఇంగ్లీష్, రాదు ప్రభా. లేదు నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పగలవు, నేను చెప్పించుకుంటాను, నువ్వు చెబితే నాకు మహిమ వస్తుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను ఇంకా ప్రయత్నం చేస్తాను ఉన్నాను, ఏది ముందుకెళ్ళబోయేటప్పటికి ఆ తర్వాత ఏం జరిగింది, 2019లో 2019లో నాకు ప్రభు మొదటి సమయంలో 16 చదివమన్నారు. అయితే అంతకుముందే చెప్పారు, వెన్నుపోటు పొడిచే వాళ్ళు లెగిస్తారు, అప్షాలోము లెగిస్తారు, జాగ్రత్త అని చెప్పడం జరిగింది సిస్టర్. ప్రభుకి అన్ని తెలుసు కనుక, భవిష్యత్తు తెలుసు, ప్రభుకి అన్ని తెలుసు కనుక గాడ్ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. మనకంటే తెలియదు కానీ రేపు ఏం జరుగుతుందో ఆయనకు అన్ని తెలుసు. మనిషి ముగింపు కూడా ఆయన తెలుసు. అయితే అప్షాలోము లెగిస్తారు, వెన్నుపోటు పొడిచే వాళ్ళు లెగిస్తారు, అప్షాలోము లెగిస్తారు, జాగ్రత్త. అప్పుడే ముందుగా నాకు స్వరం ద్వారా మాట్లాడడం జరిగింది. అంటే నా పిలుపు నాకు తెలియజేసిన తర్వాత చెప్పేశారు, వెన్నుపోటు పొడిచే వాళ్ళు లెగిస్తారు జాగ్రత్త, అప్షాలోము లెగిస్తారు జాగ్రత్త అని చెప్పి. ఆ తర్వాత వెంటనే దేవుడు నాతో ఆ విధంగా మాట్లాడిన తర్వాత 2 సమూయేలు 19 చదవమన్నారు. 2019లోనే మొదటి సమూయేలు 16 నేను ఆశ్రయించాను, 2 సమూయేలు 19 రీతిగా పరిపాలన ఉంటుందని చెప్పారు. ఒరిజినల్ ప్రొఫెసీ అది. ఎందుకంటే నేను బయట ఎక్కడ గమ్మున షేర్ చేసుకోను, ఎందుకంటే చాలా విలువైన ప్రొఫెసీ కనుక అది. 2 శామ్యూయల్ 19 చాప్టర్ పరిపాలన ఉంటుందని చెప్పారు. అంటే రూల్ చేయడం అనమాట. అద్భుతంగా దేవుడు నాకు ఆ మాట బయలుపరచడం జరిగింది. అది ఆ తర్వాత నేను అదే ఈ ఎండింగ్ లో నాకు దేశం యొక్క ఉన్నతమైన స్థితిని ఎక్కించేదని ఐజా చాప్టర్ 58:14 ఆ ప్రామిస్ కూడా నాకు ఇవ్వడం జరిగింది ప్రభు వారు. అది ఇప్పుడు నా వ్యాలెట్ లో ఉంటుంది, మీ బైబిల్లో ఉంది ఇప్పుడు. అది తర్వాత 2019 ఇచ్చారు. 2020కి వచ్చేటప్పటికి విజన్ చూడడం జరిగింది అనమాట. మీకు చెప్పాను కదా, కేఏ పాల్ దర్శనం నాకు ఇచ్చారు, దావీదు లాంటి ఉద్దేశాన్ని పట్ల నాకు ప్రభు చెప్పడం జరిగింది.
నాకు చాలా ప్రెజర్ వచ్చేదండి, అంటే మానసికమైన ఒత్తిడి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని పిలిస్తే మీరు బిలీవ్ చేయాలంతే. మనల్ని ఇరుగు పొరుగు వారు, మనతో ఉన్న వాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే కంప్యూట్ చేస్తారు, మనల్ని బలహీనపరుస్తారు, కృంగదీస్తారు. నిన్ను దేవుడు పిలిస్తే, నీకు దేవుడు ఏదైనా చెప్తే దాన్ని బిలీవ్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసిన పని నువ్వు. ఎదుటి వాళ్ళు కాదు, పక్కన వాళ్ళు కాదు. నిన్ను పిలిచాడు కదా, నువ్వు దాన్ని బిలీవ్ చేయి, నువ్వు దాన్ని నమ్మంతే. నువ్వు దాన్ని నమ్మి ముందుకు అడిగేస్తే మిగతాది ప్రభు చూసుకుంటారు. మనం నమ్మాలి. నేను నమ్మాను. కొంచెం ఎటకరాలు ఆడేవారు. ఆ తర్వాత అప్పుడు నేను దర్శనం చూస్తాను, నేను ఎప్పుడు కూడా ఊహించలా. కానీ చాలా పరిశుద్ధంగా ఉండాలి. చాలా వస్తాయి. శ్రమలో నిలబడాలి, ధనం విషయంలో నిలబడాలి. 99% పరిశుద్ధతలో నేను పోరాడాల్సి వచ్చింది. అంటే పరిశుద్ధతలో ఎంత పోరాటం ఉందో చూడండి. పడగొట్టడానికి అపవాది ఎన్ని ప్రయత్నాలనే చేస్తాడు. 99% నేను చెప్తానండి. ఒక అవమానం వచ్చిందనుకోండి కాసేపు ఉంటుంది, కానీ ఈ యొక్క పరిశుద్ధతలో మాత్రం నిలబడాలి, చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. నేను అదే ఎదుర్కొన్నాను. ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడాలన్నమాట ఆత్మీయ జీవితంలో. అది 99% పోరాటం నేను ఎదుర్కొన్నా, నిలబడ్డాను. ప్రభువారి దర్శనం నాకు చూపించారు. ఒక రోజు ఏం జరిగిందంటే, ప్రభువారు నాతో మాట్లాడుతున్నారు. నా కుమారుడు పైకిలే 2020 అక్టోబర్ 17 అది. నేను పడుకున్నాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ప్రభు నాతో మాట్లాడతారని. నేను పడుకుని ఉంటే ఒక గంభీరమైన స్వరం అండి అది. మన మనుషులు పిలిస్తే ఎలా పిలుస్తారు మీకు తెలుసు. నా కుమారుడు పైకిలే, నేను వాడుకునే సమయం దగ్గరికి వచ్చేస్తున్నాను అనేటప్పటికి ఒకసారిగా కిలిపడిపోయింది. లేచి ప్రభా ప్రార్థన చేయి. నా కుమారుడు అనగానే నేను వాడుకునే సమయం దగ్గరికి వచ్చేస్తుంది, ప్రార్థన చేసుకుని ప్రభా అని చెప్పి లేచి హాఫ్ అన్ అవర్ నేను భాషలతో ప్రార్థన చేయడం జరిగింది. ప్రార్థన చేస్తుంటే ప్రభు ఓ మాట అన్నారు నాతోటి. మనుషులను ప్రేమించకపోవచ్చు, మనుషులు మనల్ని అర్థం చేసుకోరు. ఈ రోజున ఈ వీడియో ద్వారా నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నన్ను ఎవరో కూడా చేరదీరండి. చాలా మంది ఉంటారు ఈ రోజున విశ్వాసుల్లో. చాలా మంది భయపడొద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తే కనుక మనుషులు నిన్ను ఒకవేళ ఆదరించకపోయినా సరే, దేవుని ప్రేమ ఉంటే దేవుడు నిన్ను వాళ్ళ ముందు హెచ్చిస్తాడు. దేవుడు నాకు ఒకటే మాట చెప్పాడు. దేవుడు ఏసే చెప్పింది ఒకటే మాట. ఏసే అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏసే నాకు చెప్పారు. అవును ప్రభా, ఇదిగో నేను దర్శనం ఇస్తున్నాను చూడనప్పుడు దర్శనం ఆ మాట అనగానే నాకు ఒక విజన్ కనబడుతుంది నా కళ్ళ ముందు. ఆ విజన్ ఏంటంటే, నేను మోకరించున్నాను. నాకు ఒక విజన్లో నేను మోకాల మీద ఉంటే నాకు ఆపోజిట్ ఆ విజన్ ఎలాగుందంటే విపరీతమైన లైటింగ్ నా మీద పడుతుంది. ఏంటి లైటింగ్ చూస్తే నాకు ఆపోజిట్ హెలికాప్టర్ కనబడుతుంది. ఫ్రంట్ లుక్ లో ఉంది, రెక్కలతో తిరుగుతుంది. సెకండ్ విజన్, నేను బ్లేజర్ వేసుకున్నాను. ఇలాంటి గ్రౌండ్, ఇది పెద్ద గ్రౌండ్, చాలా పెద్ద గ్రౌండ్. నేను మోకాల మీద ఉన్నాను. పైన హెలికాప్టర్ స్పష్టంగా తిరుగుతుంది. అదొక పెద్ద స్టేడియం లాగా ఉంది, బాగా లాంగ్ డిస్టెన్స్ లో ఉంది. అది అయితే బాగా ఖాళీ గ్రౌండ్ అది. సెకండ్ విజన్. మూడో దర్శనం వచ్చేటప్పుడు ఒక వైట్ హెలికాప్టర్, ఇద్దరు పోలీసులు ఉన్నారు. ఇద్దరు పోలీసులు ఉంటే నేను నా వైపు చూస్తున్నారు. అయితే ప్రభు నాకు ఆ విజన్ చూపిస్తూ థర్డ్ విజన్ నేను వెనక తట్టు కనబడుతున్నా. అయితే అలా హెలికాప్టర్ దగ్గరికి ఎక్కేటప్పటికి లోపల జగన్ కూర్చుంటే, ఇదేంటి జగన్ ఉన్న లోపల నేను అనుకున్నా మనసులో అప్పుడే ఆ విజన్ లో. ప్రభు అంటున్నారు, కేఏ పాల్ దగ్గరికి వాళ్ళ నాన్న ఎలా వచ్చాడో నీ దగ్గరికి జగన్ అలా రాబోతున్నాడు నా కుమారుడు అన్నారు. అనగానే నేను కొన్ని విషయాలు ప్రభుత్వం నేను షేర్ చేసుకున్నా. అది పర్సనల్. అది ప్రభుత్వం మాట్లాడినప్పుడు ప్రభు నాకు ఒకటే చెప్పారు, ఇది నా సేవ నిమిత్తం నీకు ఇస్తున్న దర్శనం అని చెప్పారు. నేను దాన్ని బిలీవ్ చేశాను. ఆ తర్వాత 2021 జూలై 18 నాకు బర్త్డే వచ్చింది. ప్రభుని అడిగా నాకు ఏం గిఫ్ట్ ఇస్తావు ప్రభు అంటే, అప్పుడు ఐజియా 49 చదవన్నారు. నాతో స్వరం ద్వారా మాట్లాడారు. రాజులు ఎదుట, అధికారులు ఎదుట, ప్రజలు నా కొరకు నిలబడాల్సిన పాత్ర ఏమన్నా, నేను హెలికాప్టర్స్ ఎక్కడ మీటింగ్ అక్కడ మీటింగ్ పెట్టాలని చెప్పినటువంటి ప్రభు వారు ఐజియా చాప్టర్ 49 2020 జూలై 18 చదవమన్నప్పుడు నేను చదువుతుంటే 7వ వచనం చదివేటప్పటికి ఆశ్చర్యం అనిపించింది. ఇజ్రాయేలు నా సేవకుని నీలో నేను మహిమ పొందుకునేటువంటి మాట. కానీ 7వ వచనం చూస్తే రాజు నన్ను గ్రహించలేస్తారు, అధికారులు నాకు నమస్కారం చేస్తారు. ఆ విధంగా ఓట్స్ అని నేను చూసినప్పుడు అక్కడే ఉంటుంది, నీతో యుద్ధం చేయబోతాను, నేనే యుద్ధం చేస్తాను, నీ పిల్లల్ని నేనే రక్షిస్తాను. ఈ విధంగా ఐజియా 49 చదవమన్నప్పుడు నాతో ప్రభు స్వరం ద్వారా మాట్లాడింది ఆ లేఖన భాగంలో చూశాను. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత 2022 ఎంటర్ అయిపోయింది. 2022లో కొంచెం పరిచయం అక్కడ జరుగుతూ ఉండేది. అక్కడే 147 కీర్తన బేవాల్లో ఉండగానే ప్రభు నాకు ప్రామిస్ చేశారు. 132 కీర్తన నాకు ఒక అద్భుతమైన సూచనగా నాకు ఇచ్చారు. తర్వాత ఎపిసి 4 కూడా అక్కడే నేను బేవాల్లో ఉండగా నాకు ఆ ప్రామిస్ ఇవ్వబడడం జరిగింది. అంటే ప్రభు స్వరం ద్వారా చెప్పారు, నీకు ఈ ప్రపంచంలో ఎవరికైనా కృపించాను, ఈ ప్రపంచంలో ఎవరికైనా కృపించాను అని చెప్పడం జరిగింది. అయితే ప్రభు వారి దగ్గర నేను ఒక విషయాన్ని నేను కనిపెడుతున్నప్పుడు ఎపిసి 4 ఒకసారి నువ్వు చదవన్నప్పుడు నేను చదివితే అందులో ఉంది ఆ లేఖన భాగం. చదివినప్పుడు ఆశ్చర్యపోయాను. అది నేను ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటాను. ప్రభు చెప్తారు, ప్రపంచంలో ఎవరికైనా దేవుడు నాకు ఇచ్చిన ప్రామిస్ అది కూడా ఈ ప్రపంచంలో ఎవరికైనా కృపించానని చెప్పి స్వరం ద్వారా మాట్లాడారు. లేఖన భాగం కూడా అందులో ఉండడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. ప్రభు డైరెక్ట్ చెప్పారు, ఎపిసి 4 ఒకసారి చదువన్నారు. అంటే నేను ఒక ఇంపార్టెంట్ అది ఒక పర్సనల్. నేను దాని గురించి అడిగినప్పుడు ప్రభు నాకు ఎపిసి 4 ఒకసారి చదవంటే నాకు ఎవరికైనా కృప నాకు ఇచ్చానని చెప్పారు తండ్రి గారు. ఆ లేఖన భాగం అందులో ఉండడం నేను గమనించాను. అందుకే నా ప్రామిస్లో కూడా అదొకటి. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంకా అక్కడ ఉండగానే ఈ వాగ్దానాన్ని నేను పొందుకున్నాను.
పరిచయం జరిగింది. తర్వాత అక్కడికి సిఏలకి ఎస్ఎల్కి సువార్త చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను వైజాగ్ వచ్చిన తర్వాత కూడా నేను ప్రామిస్ తీసుకున్నాను. ఐజా చాప్టర్ 44 వర్స్ 3, తర్వాత ఐజా చాప్టర్ 59 వర్స్ 19 నుంచి 21 దాకా కూడా ఇక్కడే నేను పొందుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చాక ఇవి ప్రభు ఇచ్చారు. ఇక్కడికి వచ్చాక వైజాగ్ వచ్చిన తర్వాత, ఎండాడు వచ్చిన తర్వాత ఇవి రెండు కూడా. తర్వాత ఐజా చాప్టర్ 55 వర్స్ 3, ఐజా చాప్టర్ 53 వర్స్ 5 స్వస్థత గురించి. తర్వాత యెషయా 55:3 దావీదు గురించి అక్కడ దేవుడు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ నేను పొందుకున్నాను ప్రామిసెస్ ఇవన్నీ కూడా. తర్వాత 133 కీర్తన కూడా ఇక్కడే నేను పొందుకున్నాను. ప్రభు ఇక్కడే నాకు ఈ వైజాగ్ వచ్చిన తర్వాత ఆ వాగ్దానం కూడా నాకు ప్రభువు చెప్పడం జరిగింది. ఇవన్నీ పొందుకున్నాను. తర్వాత దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానం దేవుడు మాట్లాడింది. తర్వాత హీబ్రూ చాప్టర్ 10, హీబ్రూ రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి 23 దాకా చదవమంటే నేను చదివాను. అందులో ఒక మాట ఉంటుంది, మీరు కూడా చదవచ్చు. తర్వాత వాగ్దానం చేసిన వాడు 23 హీబ్రూ చాప్టర్ 10 వర్స్ 23లో ఏముంటుందంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక. బైబిల్లో చాలా ఆ మాట చాలా బలపరుస్తుంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మనం నిశ్చయముగా మనం ఒప్పుకున్నదని పట్టుకుంటాం అనేటువంటి మాట అక్కడ ఉంటుంది. ప్రభు నాకు ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, యేసు నామంలో నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానం, నీకు ఇచ్చిన ప్రతి విజన్ నేను నెరవేర్చబోతున్నాను యేసు నామంలో నాకు ప్రామిస్ చేయడం జరిగింది. ఆ విధంగా ప్రభు నాకు అనేకమైన వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. ఓకే అన్నయ్య. అయితే మీరు రక్షింపబడిన స్టార్టింగ్ లో ఇంకా అంటే అన్ని జనుల నుంచి రక్షింపబడ్డారు కదా అన్నయ్య, అప్పటికి పేరెంట్స్ కూడా ఇంకా మారు మనసు పొందలేదన్నయ్య, ఇంకా దేవుడు అంటే ఏంటో సొంత రక్షణగా అంగీకరించలేదు. అంటే మీరు ఆ స్టార్టింగ్ లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? పేరెంట్స్ నుంచి అయినా, రిలేటివ్స్ నుంచి అయినా? ఫ్యామిలీ టెస్టిమనీ అదే కదా మీరు చెప్పారు. ఓకే, ఫ్యామిలీ టెస్టిమనీ అనేటప్పటికి 1992 ప్రాంతంలో ఏం జరిగిందంటే, మా మదర్ క్యారింగ్ అనమాట. 1992 క్యారింగ్ ఆవిడ. అప్పుడు నేను కడుపులో ఉన్నాను ఆవిడ క్యారింగ్ అనమాట. మా మదర్ క్యారింగ్ అనమాట. అయితే ఏం జరిగిందంటే, ఆవిడప్పుడు ఐ థింక్ మేబీ నవంబర్లో కన్సీవ్ అయినట్టున్నారు ఆవిడ. అయితే ఏం జరిగిందంటే 1992లో కేఏ పాల్ గారు, మా అమ్మమ్మ గారు ఊరు పక్కన ముగులూరుపాడు అనే చర్చికి వచ్చారు ఆయన. పోలీసులు చాలా హడావుడిగా ఉందంట. మా నాన్నగారు చూశారు. ఎవరంటే అమెరికా పాస్టర్. అంటే ఆయన తెలుగు ఆయన కూడా చాలా అంత తెలియదు, అంత సెక్యూరిటీ, అంత టైట్ సెక్యూరిటీ కానీ మొత్తం ఊరంతా కూడా పోస్టులు కానీ పోలీసులు అవి రావడం. అయితే 1992లో అక్కడికి వచ్చి ఆయన వాక్య పరిచయం చేసి వెళ్ళారు. 93 వచ్చేటప్పటికి జూలై 18 నాది బర్త్డే. మా అమ్మగారు 1992లో కన్సీవ్ అవ్వడం ఇది నవంబర్లో ఉండొచ్చు. 1993లో అదే సన్నిధిలో దేవుడికి నన్ను సేవకు అప్పగించుకున్నారు. అయితే దేవుడు నాతో ఏం మాట్లాడారంటే తల్లి గర్భంలో నేను ఏర్పాటు చేసుకున్నాను మాట్లాడారు. అంటే తల్లి గర్భంలో ఉండగా నేను ఏర్పాటు చేసుకున్నాను, నా కన్ను దృష్టి నీ మీద పడిందని ప్రభు చెప్పడం జరిగింది. ఆ విధంగా దేవుడు అక్కడ 92లో కేఏ పాల్ గారు పాటు 93లో నన్ను ప్రభు మా అమ్మ అక్కడ సేవకు అప్పగించింది అనమాట. అంటే మా అమ్మగారు ఉన్న వీక్నెస్ని బట్టి, నరాల వీక్నెస్తో ఉన్నారు కనుక నీ కొడుకు అంగవైకంగా పుడతాడు అన్నప్పుడు భయపడిపోయి, ప్రభా మరి నా కొడుకు అందంగా పుట్టాలి, కాలు చేతులే బాగుండాలి, అందంగా పుడితే నీ సేవ చేసుకుంటాడని మాట ఇచ్చింది తండ్రి గారికి. అయితే మా అమ్మ ఏనాడు చెప్పలేదు. అయితే 2014 నుంచి దేవుడు నన్ను నడిపించడం మొదలు పెట్టారు. 2014 నుంచి నన్ను నడిపించడం మొదలు పెట్టారు. తన చిత్తానుసారంగా తగిన సమయంలో ఆయన మాట్లాడారు. ఆ విధంగా అయితే ఫ్యామిలీ పరంగా ఎదుర్కోవడం అంటే మా మదర్ ఏనాడు కూడా నాకు షేర్ చేసుకోలేదు నేను సేవకు అప్పించానని. కానీ మా మదర్ చెప్పలేదు, కానీ దేవుడు నాతో మాట్లాడారు. నేను సృజించింది నా సేవ కోసం, నువ్వు నా సేవ చెయ్యని మాట్లాడడం జరిగింది తండ్రి గారు. ఆ విధంగా దేవుడు మా అమ్మగారు మా నాన్నగారు ప్రభుని అప్పుడు ఎర్రకున్నప్పటికీ దేవుని ప్రేమే నన్ను ఏం చేసిందంటే బ్రతికించింది. అనేకమైన శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. అయినప్పటికీ కేవలం ఒక మదర్గా ఫాదర్గా నా పక్షాన్ని నిలబడింది ఎవరు ఉన్నారంటే నేను ప్రకటించే క్రీస్తు మాత్రమే. హల్లెలూయా. బైబిల్ నుంచి కూడా కొన్ని విషయాలు మేము అడగాలనుకుంటున్నాను. మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు నిజమైన దేవుడు అని బైబిల్ చెప్తుంది, చరిత్ర కూడా చెప్తుంది అన్న. అయితే సొంత రక్షకుని అంగీకరించిన వారు అనేక మంది ఉన్నారు. వీరందరూ కూడా దేవుని నమ్మాలి, విశ్వసించాలి అనే దానికి మీ సమాధానం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ Luke chapter 19 verse 10. లూకా సువార్త 19వ అధ్యాయము Luke chapter 19 verse 10. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మీరు అడిగిన ప్రశ్న, అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది నమ్మికించాలి, యేసుక్రీస్తు దేవుడిని బైబిల్ చెప్తుంది, చరిత్ర కూడా చెప్తుంది కదా అని చెప్పారు. అవును, చరిత్ర చెప్తుంది, బైబిల్ స్పష్టంగా చెప్తుంది యేసుక్రీస్తు దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు రియల్ గాడ్. అయితే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు సిస్టర్ అడిగిన ప్రశ్నకి నేను ముందు
అందరూ విశ్వసించాలి, అందరూ నమ్మిక ఉంచాలి కదా, ఇంకా పొందట్లేదు అనే మాట గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను. నాకు పరిశుద్ధాత్మతో నాకు ఇచ్చినటువంటి నడిపిందో నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను నోట్స్ అది ఆ రోజే. అయితే లూక్ చాప్టర్ 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించిన మనిషి కుమారుడు వచ్చాడు. అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్, ఆయన ఎందుకు వచ్చాడో చూద్దాం. ఐజా చాప్టర్ 9 కూడా మీరు చదివితే కనుక ఐజా చాప్టర్ 9 లో ఏం రాయబడింది? యేసుక్రీస్తు దేవుడే, ఆయన అందరూ నమ్మిక ఉంచాలి. వీటి గురించి నేను కొన్ని విషయాలు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ నమ్మిక ఉంచాలా ఏంటంటే దాని గురించి నేను కొన్ని విషయాలు చెప్తున్నా. ఐజా చాప్టర్ 9లో 6 చూస్తే, ఏలనగా మనకు శిశు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతిని పేరు పెట్టబడును. అసలు యేసుక్రీస్తు ప్రభు భూమి మీద రాక మునిపే అనేకమైన ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. భక్తుడని యెషయా గాని దాని ప్రవచనం అంటే జరగబోయేదాన్ని ముందుగా తెలియజేయడమే ప్రవచనం. ఇవి అనేకమైన ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు వారు రాజులకు రాజు ప్రభులు ప్రభు అయినటువంటి యేసయ్య భూమి మీద రాక మునిపే తండ్రి అనే దేవుడు అనేకమైన ప్రవక్తల ద్వారా రాయించినట్టుగా మనం చూస్తాం. ముఖ్యంగా యెషయా ప్రవక్త రాశాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు రావాల్సి వచ్చిందంటే మానవ జాతి, నశించిపోయే మానవ జాతి రక్షించడానికి రావాల్సి వచ్చింది. అసలు లేఖన భాగాలు మనం 1 by 1 పరిశీలన చేస్తే, మీరు ఐజా చాప్టర్ 53లో కూడా చూస్తే, నేను చదివి మీకు లాస్ట్ లో మీకు కొద్దిగా కంక్లూజన్ ఇస్తాను. నేను ఐజా చాప్టర్ 53 కూడా ఒకసారి మనం చూస్తే, మీరు తర్వాత చదువుకోండి. ఐజా చాప్టర్ 53లో కూడా ఏముంటదంటే, మీరు అధ్యాయం అంతా చదివితే దేవుడు యేసుక్రీస్తు ప్రభుని నలగొట్టాడట. ఎందుకు నలగొట్టాడట చూడండి. 10వ వచనం, ఐజా చాప్టర్ 53:10. అతను నలగొట్టకు యెహోవాకి ఇష్టమైన అదే వచనంలో అతను దీర్ఘాయుష్మంతుడును, యెహోవా ఉద్దేశం అతని మీద సఫలమవుతుంది. తర్వాత మీరు చూస్తే అదే అధ్యాయం 12వ వచనంలో అనేకుల పాపాన్ని భరిస్తాడట. అనేకమైనటువంటి పాపాలు. అందుకే యోహాను ఏమంటే లోక పాపను మోసుకుని దేవుని గొర్రె పిల్ల అంటాడు. నేను ఇవన్నీ మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే తెలుసా? ఇవన్నీ ఈ లేఖన భాగాలు ఎందుకు చెప్తున్నా అంటే, యేసుక్రీస్తు ప్రభుని ప్రతి ఒక్కరు విశ్వసించాలి. ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకి రక్షణ కలుగుద్ది, వాళ్ళకి నిత్య జీవం కలుగుద్ది. సిస్టర్ అడిగినటువంటి ప్రశ్నకి నేను దీన్ని ఇస్తా. తర్వాత యేసుక్రీస్తు దేవుడే బైబిల్ చెప్తున్న దానికి నేను 2 రిఫరెన్స్ చూపిస్తాను. అయితే నేను ఇంకొక రిఫరెన్స్ కూడా చూపించి నేను కొద్దిగా కంక్లూజన్ ఇస్తాను. తిమోతి రాసిన పత్రిక కూడా మనం చూసుకుందాం. మీకు అది చదివితే ఇంకా బాగా అర్థమవుద్ది. ఐజా చాప్టర్ 9 చెప్పించాను కొద్దిగా. ఐజా చాప్టర్ 9:6. తర్వాత ఐజా చాప్టర్ 53 దాన్ని మొత్తం మీరు చదవచ్చు అక్కడ. అయితే ఇక్కడ మనం చూస్తే తిమోతి రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది. ఆ మాటని మనం గ్రహిద్దాం. ఆ మాట మనం గ్రహిస్తే మనకు చాలా క్లారిటీ వస్తుంది. దేవుడి ప్రణాళిక ఇంత బలంగా ఏర్పాటు చేశారా? అసలు దేవుడు తండ్రి అనే దేవుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీద పంపించాడు? ఇవన్నీ మనకు అర్థమవుతాయి. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను. సిస్టర్ గారు అడిగారు కదా, సిస్టర్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటి మరొకసారి చూద్దాం. సిస్టర్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటి చూద్దాం. యేసు దేవుడు బైబిల్ చెప్తుంది. ఈ మాటకి తర్వాత నేను జవాబిస్తా. అయితే ఇంకా అంగీకరించిన వారు ఇంకా ఉన్నారు, సొంత రక్షణ అంగీకరించిన వారు చాలా మంది ఉన్నారు. వీరందరూ నమ్మాలి, విశ్వసించాలని క్వశ్చన్ అడిగారు. అయితే మన తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్తుందంటే, ఇది మంచిది, గట్టిగా చెప్తున్నాను ఫ్రెండ్, ఇది మంచిది, మన రక్షకుడికి దేవుని దృష్టికి అనుకూలమైంది. చూడండి, మంచిదట. తర్వాత దేవుని దృష్టికి అనుకూలం అంట. దేవుని దృష్టికి ఏంటండి? అనుకూలమైంది. ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి. సిస్టర్ అడిగిన క్వశ్చన్ చెప్తున్నా. అందరూ విశ్వసించాలి కదా, రక్షణ పొందాలి. అవును, మనుషులందరూ రక్షణ పొందాలట. ఎవరండి? ఒక కులమో, ఒక జాతి, ఒక మతమో కాదు. టోటల్ ఎంటైర్ వరల్డ్ లో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా రక్షణ ఉంది. ఏమంటే ప్రతి ఒక్కరు కూడా పాపే, ప్రతి ఒక్కరికి కూడా రక్షణ ఉచితమే. ప్రతి ఒక్కరి కొరకు కూడా రేపు నా పిల్లల నిమిత్తం, వాళ్ళ నిమిత్తం కూడా యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని చిందించినట్టుగా బైబిల్ లేఖనం చెప్తుంది. రాబోయే జనరేషన్ నిమిత్తం కూడా ఆయన వాళ్ళు చెల్లించేసాడు ఆల్రెడీ. అయితే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవజ్ఞానం కావాలి. సత్యం ఏంటి? ఈరోజు మానవుడు తెలియట్లా. సత్యం బైబిల్ ఏం చెప్తుంది? యోహాను సువార్త జాన్ చాప్టర్ 17:17 నీ వాక్యమే సత్యం. అంటే ఆ సత్యము మానవుడికి అర్థం కావట్లేదు కదా. మనిషి ఎందులో ఉంటున్నాడంటే లోక సంబంధమైనటువంటి వాటిలో మునిగి తేలుతున్నాడు. ఈ సత్యము గురించినటువంటి అనుభవ జ్ఞానం గలవారై ఉండమని హెచ్చించున్నాడు. అందుకే దేవుడు ఒక్కడే, దేవునికి నరులుకున్న మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు నరుడు. యేసుక్రీస్తు దేవుడే సుమి. మరి ఎందుకు నరుడుగా ఇక్కడ మళ్ళీ ప్రొడక్ట్ చేయబడ్డాడంటే, ఈ విధంగా ఎందుకు చూపించబడ్డాడంటే, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తాను సమర్పించుకున్నాడు. ఇప్పుడు అందరూ విశ్వసించాలి కదా, అందరూ రక్షణ పొందాలి కదా. సిస్టర్ అడిగిన క్వశ్చన్కి. అందుకే మనుషులందరి నిమిత్తం యేసు ప్రభు ఆల్రెడీ ప్రాణం పెట్టాడు, వేల చెల్లించాడు. సువార్త ఒక వ్యక్తిని ప్రకటించినప్పుడు, గాస్పెల్ ప్రకటించినప్పుడు ఒక ఎవాంజలిస్ట్ వెళ్ళాడు, వెళ్ళి సువార్త చెప్పాడు.
ఆ వ్యక్తి అంగీకరించి మారుమనసు పొందాడు అనుకోండి, ఆ వ్యక్తి రక్షించబడతాడు, ఆ వ్యక్తి పరలోకానికి వారసుడు అవుతాడు. అలాగే సువార్త అనేక మంది చెప్తున్నారు, పల్లెటూరులో చెప్తున్నారు, పట్టణాల్లో చెప్తున్నారు, అన్ని ప్రాంతాల్లో చెప్తున్నారు. ఎవరైతే సువార్త అంగీకరిస్తారో వాళ్ళు పరలోకానికి వారసులు అవుతారు. అంగీకరించకుండా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే, రక్షణ సాల్వేషన్ నెగ్లెక్ట్ చేస్తే రానున్న దినాల్లో జీవము గల దేవుని సన్నిధిలో నిలబడలేరు, నిత్య జీవానికి వారసుడు కాలేరు. అందుకే రక్షణ అందరికి ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. గాస్పల్ అనేకులకి ఈ రోజున మనం చూస్తే అతివేగంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ రాజ్య సువార్త సకల జనులకి సాక్షార్థం అవ్వాలి. అటు తర్వాత అంతం వచ్చింది. మ్యాథ్యూ చాప్టర్ 24లో చెప్తున్నాడు ఆయన. ఈ సువార్త అందరికీ తెలియాలి. నాకు తెలియదని అంటానికి లేదు, ఎందుకంటే అది దేవుడి పని కనుక, మనిషి పని కాదు. దేవుడు గాస్పల్ కనుక. అందుకే మీరు చూస్తే ఒక ఊర్లో పాస్టర్స్ ఎంతమంది ఉన్నారంటే 100 ఉంటారు, 100 అబౌవ్ ఉంటారు. ఒక ఊర్లో, ఒక విలేజ్ లో ఎందుకు అంతమందిని 100 మందిని దేవుడి దాసులు పెట్టాడు అంటే సువార్త ఎంత విలువైందో చూడండి. ఇప్పుడు నన్ను తీసుకోండి, ఎందుకు పిలిచాడు? ఎక్కడో ఒక బ్రతికే వ్యక్తి, ఒక కూలి పని చేసుకుని నన్ను, ఎక్కడ ఒక నార్మల్ పర్సన్ దేవుడు ఎందుకు ఇలా తయారు చేసి ఒక పాత్రగా నిలబెట్టాడు? గాస్పెల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నశించిపోయే ఆత్మ రక్షించబడాలని దేవుడు తన పనిలో అనేకుల్ని సేవకు పిలుస్తున్నాడు. అనేకుల్ని పిలిచి తన పని చేయమని ఇచ్చి వాళ్ళకి కావాల్సిన సమస్యని ప్రొవైడ్ చేస్తున్నాడు. అంటే గాస్పెల్ అంత ఇంపార్టెంట్. అందుకే అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, అంగీకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. దాని క్వశ్చన్ అడిగారు కనుక దాని క్వశ్చన్ నేను ఇచ్చే ఆన్సర్ ఒకటే. యేసుక్రీస్తు ప్రభు మనుషులందరి కొరకు కూడా ఏం చేశాడట? ప్రాణం పెట్టాడు. బలి చదువుకుందామా? తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఇది మంచిది, మన రక్షకుడికి దేవుని దృష్టికి అనుకూలమైంది. ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి. ఒక కులం లేదు, ఒక జాతం లేదు, ఒక పట్టణం అని వెళ్ళలేదు. ఆయన ఒక కంట్రీ పేరు చెప్పలా. మనుషులందరూ రక్షణ పొందాలి కనుక అనుభవ జనగాల వారు ఉండాలని నిశ్చయించున్నాడు. దేవుడు ఒక్కడే దేవునికి ఎన్నుకును క్రీస్తు చేస్తున్నాడే. దేవుడు తండ్రి దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభుని మనందరి కొరకు లోక పాపను మోసిన దేవుని కొరకు పంపించి మన పాపాల నిమిత్తము ఆయన వెల చెల్లించి మనల్ని ఏం చేస్తాడంటే తండ్రిని దేవుడితో మళ్ళీ సమాధాన పరుస్తున్నాడు. మళ్ళీ తండ్రిని దేవుడు చూడడానికి, అంటే మళ్ళీ పరలోకానికి వారసులు అవడానికి. ఏదైనా తోటలో ఏ సంబంధం అయితే ఆదామావులు కోల్పోయారో చూసారా? మనం చూస్తే జెనసిస్ చాప్టర్ 3లో చూస్తే దేవుడని యెహోవా చల్లపూటన వచ్చాడు. ఆదామా ఎక్కడున్నావు అని చెప్పి, ఏదైనా తోటలో పిలుస్తున్నాడు. అంటే తండ్రిని దేవుడు ఏదైనా తోటకు వచ్చి ఆదాముని పిలిచి మాట్లాడేటువంటి అంత రిలేషన్షిప్ ఉండేది, అంత సన్నిహితమైనటువంటి సహవాసం ఉండేది దేవునితో ఆదాముకి. అది పోగొట్టేసుకున్నాడు. అతని ద్వారా మనం అందరం అయిపోయాం, దేవుడి దూరం అయిపోయాం. కానీ దేవుడు ఏం చేశాడంటే మళ్ళీ సత్యములకు వచ్చిన అనుభవం ఈ మనుషులకు తెలియాలని చెప్పి మనుషులంతా రక్షణ పొందాలి. అందుకే మనము ఆది నుంచి చూస్తున్నా సరే యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచనాలు ఉంటాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పిన ప్రవచనాల ప్రకారంగా భూమి మీదకి వచ్చి వేళ చెల్లించాడు. మనుషులందరికీ కూడా అవకాశం ఉంది. సిస్టర్ అడిగిన క్వశ్చన్, అందరికీ రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు, ఇంకా రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒకటి మాత్రం చెప్తాను వినండి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఏముంటుందంటే మత్తయి సువార్తలో ఉంటుంది, లూకా సువార్తలో కూడా ఉంటుంది. నేను ఈ క్వశ్చన్ మీకు ఇది మీరు చేయొచ్చా, పాయింట్ అవుట్ చేయొచ్చా పాస్టర్ గారు అంటే ఖచ్చితంగా నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే సిస్టర్ అడిగారు కదా, మరి అందరూ మరి కొంతమంది నమ్ముతున్నారు, ఇంకా నమ్మలేదు కదండి. దాని గురించి కూడా నేను ఒక విషయం మీకు చెప్పి తర్వాత యేసుక్రీస్తు దేవుడు అన్న దానికి 2 రిఫరెన్స్ చూపిస్తాను. ఇక్కడ మనం చూసుకున్న మనుషులందరి కొరకు రక్షణ ఉంది, మనుషులందరూ కొరకు ఆయన ప్రాణం పెట్టారు. మనుషులందరి నిమిత్తం కూడా మనుషులందరూ రక్షణ పొందాలి. దేవుడు ఆల్రెడీ తన ప్రణాళికను అమలు చేశాడు. అది జరిగింది, మనం కూడా రక్షణ పొందాం. దేవుడు చేయాల్సింది దేవుడు చేశాడు, మనం చేయాల్సింది కూడా మనం చేస్తున్నాం. గాస్పెల్ ప్రకటిస్తున్నాం. నమ్మి బాప్తిసం పొంది కూడా రక్షించబడతాడు. ఇంకో రెఫరెన్స్ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. మ్యాథ్యూ చాప్టర్లో ఏముందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్తలో చూడండి, మ్యాథ్యూ చాప్టర్ 7:13. ఇరుకు ద్వారను ప్రవేశింపుడి, నాశనము పోరు ద్వారము వెడల్పున దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవులకు పో ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొని వారు కొందరేట. దాన్ని కనుగొని వారు అంతమంది, కొందరు కనుగొంటారు. ఇప్పుడు అర్థమైందమ్మా సిస్టర్ గారు మీకు? అంటే అందరూ నమ్మాలి, అందరూ రక్షణ పొందాలి కదా. మీ క్వశ్చన్ ఏంటండి, మీ ఆన్సర్ ఏంటండి? దైవజనుడిగా నన్ను సిస్టర్ అడిగినప్పుడు అవును, దాన్ని కనుగొని వారు కొందరే అని అంటాడు. మళ్ళీ చదువుతున్నానండి. ఇరుకు ద్వారాను ప్రవేశించండి, నాశనం పో ద్వారా వెడల్పున ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించే వారు అనేకులు ప్రవేశిస్తారు. ఏంటి? నాశనానికి పోయే మార్గం. అవునండి, సినిమా థియేటర్ చూడండి. ఈ రోజున ఒకప్పుడు నేను తిరిగెళ్ళండి, నేను తిరగలేదు. కానీ ప్రభు నా దగ్గరికి వచ్చి సువార్త చెప్పించినప్పుడు దాన్ని అంగీకరించాను కనుక ఈరోజు పాపిని కాస్త ఒక పరిశుద్ధుడిగా మార్చాడు. నన్ను మార్చినట్టుగా నిన్ను కూడా మారుస్తాడు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి కూడా గాస్పెల్ అందుతుంది. దయచేసి గాస్పెల్ అంగీకరించండి. ఆలోచించండి, 2 minutes ఆలోచించండి. ఒక వస్తువు కొనేటప్పుడు మనం ఆలోచిస్తాం కదా, కానీ జీవము గల దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు, మనం చేసిన వాడు ఎవరు, మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఓకే, అయితే ఆ దారి ఇరుకు ద్వారం ప్రవేశించి నాశనపు ద్వారం వెడల్పును,
ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించే వారు అనేకులు, జీవునికి పో ద్వారా ఇరుకున ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొని వారు కొందరే కనుగొంటారు. ఆ కొందరిలో మీరు నేను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే ఇప్పుడు నేను సిస్టర్ గారు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ ఇచ్చేసాను. అందరూ విశ్వసించాలని, ఇంకా నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు కదండి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే కొందరు మాత్రమేనట. ఏంటండి? కొందరు మాత్రమే. దాన్ని కనుగొని వారు కొందరు అనేటువంటి మాట మనం బైబిల్లో చూస్తున్నాం. దాన్ని కనుగొని వారు కొందరని కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. అయితే అందరికీ సువార్త ఉంది, అందరికీ సువార్త ప్రకటించబడుతుంది. నమ్మి బాప్తిసం పొంది రక్షించబడతాం. అయితే నమ్మని వానికి శిక్షణ బైబిల్ చెప్తుందండి. ఇంకొకటి నేను దానికి ఆన్సర్ ఇచ్చేసాను సిస్టర్ గారికి అమ్మా. అయితే నెక్స్ట్ వన్, యేసుక్రీస్తే దేవుడు అని బైబిల్ చెప్తుంది కదా, చరిత్ర కూడా చెప్తుంది కదా అని సిస్టర్ అడిగారు. యేసుక్రీస్తు దేవుడని స్పష్టంగా బైబిలే చెప్తుంది, మనిషి చెప్పడం కాదు, బైబిలే చెప్తుంది స్పష్టంగా యేసుక్రీస్తు దేవుడు అని. యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. ఎందుకు చెప్పగలుగుతున్నా ఇంత రూఢిగా యేసుక్రీస్తు దేవుడని? యోహాను సువార్త జాన్ చాప్టర్ 1, యోహాను సువార్త జాన్ చాప్టర్ 1, యోహాను సువార్త జాన్ చాప్టర్ 1. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఆదియందు వాక్యం ఉంది, వాక్యము దేవుని వద్ద ఉన్నది, వాక్యం దేవుని వద్ద ఉండెను. మళ్ళీ చెప్తున్నా, ఆదియందు వాక్యం ఉంది, వాక్యం దేవుని వద్ద ఉంది, వాక్యము దేవుడై ఉన్నాడట. వాక్యం కూడా ఏంటంటే దేవుడై ఉన్నాడట. ఆదియందు వాక్యం ఉంది, వాక్యం దేవుని దగ్గర ఉంది. ఆదియందు వాక్యం ఉంది, వాక్యం దేవుని దగ్గర ఉంది. మళ్ళీ చెప్తుంది బైబిల్, వాక్యం దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను, సమస్తం ఆయన మూలంగా కలిగినది ఏదో ఆయన లేకుండా కలగలేదంటండి. అసలు కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అదే అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని, అంటే జనతీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటామనేటువంటి మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు దేవుడిని స్పష్టంగా బైబిల్ చెప్తుంది. ఆదియందు వాక్యం ఉంది, వాక్యం దేవుని వద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అంటారా కాదంటారా? దేవుడే అన్న. ఓకే, ఇంకొక రిఫరెన్స్ కూడా మనం చూద్దాం. మన మధ్య నివసించింది ఎవరు చెప్పండి? మనం అప్పుడు పుట్టలేదు, కానీ మన మధ్య నివసించింది ఎవరు? ఎక్కడ? మనం చూస్తాం యెరూషలేము, ఇదంతా బెత్లెహేము, నజరేతు, ఇవన్నీ కూడా సంచరించింది ఎవరు? ఆ వాక్యం, ఆదియందు వాక్యం దేవుని వద్ద ఉన్న ఆ వాక్యమే శరీరధారిగా ఈ భూమి మీద సంచరించాడు 33 సంవత్సరాలు. ఆయన గాడ్, రియల్ గాడ్ ఎవరంటే జీసస్ క్రైస్ట్. తర్వాత ఇంకొక రిఫరెన్స్ కూడా మనం చూద్దాం. ఇంకొక రిఫరెన్స్ కూడా మనం చూస్తే దాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక హీబ్రూ చాప్టర్ 1 ఒకసారి మనం చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక హీబ్రూ చాప్టర్ 1 కూడా మనం చూద్దాం ఏముందో. హీబ్రూ చాప్టర్ 1 వచ్చేటప్పటికి అక్కడ ఏముంది చూడండి. పూర్వకాలం ముందు నా సమయంలో నానా విధులుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడండి. అయితే పూర్వకాలంలో నానా సమయంలో నానా విధాలుగా ఏమయ్యాడండి దేవుడు? తండ్రి దేవుడు మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఈ దినమంతమంది కుమారుడు. ఎవరా కుమారుడు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన కుమారునికి సమస్తాన్ని వారసుగా నియమించాడు, వారసుడు తండ్రి దేవుడికి. ఆ తర్వాత ఆయన ద్వారా ప్రపంచాలను నిర్మించాడు. ప్రపంచాలంటే యుగములనుంది. అయితే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని ఉంది. దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే ఏంటి? దేవుని మహిమ యొక్క తేజస్సు కింద చూస్తే పుట్నోట్లో ప్రతిబింబం అని ఉంది. ప్రతిబింబం అంటే ఏంటంటారు సిస్టర్ గారు? రిఫ్లెక్షన్ అంటే సేమ్ యాజ్ గా అదే రూపం అని అర్థం, అవునా కదా? అంటే తండ్రి దేవుడు ప్రతిబింబం ఎవరై ఉన్నాడట? కుమారుడై ఉన్నాడట, యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఆయన ఎవరు? దేవుడు. సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. హెబ్రీయులు రాసిన పత్రికలో మనం చూస్తే సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. ఆయన ద్వారానే ప్రపంచాలు నిర్మించబడ్డాయి. కలిగినది ఆయన లేదు, కలిగలేదని చెప్పి యోహాను సువార్తలో చూసాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభు కూడా భూమి మీద ఏమన్నాడు? భూమి మీద ఉన్నప్పుడు పరలోకంలోను భూమి మీద కూడా నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఒక అథారిటీ అనేది ఎవరికి ఇవ్వబడింది? యేసుకి ఇవ్వబడింది. ఆయన దేవుడు. ఆయన చాలాసార్లు చెప్పాడు. ఎలా చెప్పాడంటే చాలా మందికి అర్థం కాదు. ఆయన దేవుడు అని చెప్పలేదు కదా అంటాడు. తండ్రి దేవుడు నాకు చూపించంటే నన్ను చూస్తే ఆయన చూసినట్టే అన్నాడు. అది ఎవరు చెప్తారు? ఏ దూతైనా భూమి మీదకి వచ్చినప్పుడు ప్రవక్తలతో మాట్లాడినప్పుడు కానీ, లేదంటే భక్తులతో మాట్లాడినప్పుడు కానీ అలా చెప్పారా? చెప్పలా. యేసుక్రీస్తు ప్రభు ఒకడే. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నాడు. ఒప్పుకుంటున్నాడు ఆయన. ఆయనే దేవుడని ఆయన చెప్పాడు. ఆయన ఏంటంటే రెఫరెన్స్ ని మనం గుర్తించాలి. రెఫరెన్స్ మనం అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు దేవుడని బైబుల్ స్పష్టంగా చెప్తుందమ్మా. ఓకే అన్నయ్య. అయితే మన త్రియేక దేవుడు ఉన్నారు కదన్నయ్య, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. అసలు దేవుడు ఒక్కడే కదన్నయ్య. ఈ ముగ్గురు ఎవరు అసలు అంటే మొదటి ఆజ్ఞగా ఏం చెప్తుంది అంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్తుంది. ఈ ముగ్గురు ఎవరన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు దేశంలోకి తీసుకొచ్చినప్పుడు ఒక 10 కమాండ్మెంట్స్ లో
నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పాడు. నేను తప్ప ఎందుకన్నాడంటే మనిషి స్వభావం ఆయనకి తెలుసండి. మనిషి హృదయం చెడ్డదంట, బాల్యం నుండి చెడ్డదే ఆనాడు ఆదికాండంలో మనం చూస్తాం. తర్వాత ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందో మనం చూద్దాం. బైబిల్ ఏం చెప్తుందంటే నిర్గమాకాండము 20 అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 20 ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అక్కడ దేవుడు ఏం మాట్లాడాడో చూద్దాం. తర్వాత ఒక్కొక్క రిఫరెన్స్ మనం చూద్దాం. నిర్గమాకాండము 20 అధ్యాయము, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. తండ్రి అనే దేవుడు చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని. సెకండ్ రిఫరెన్స్ మనం చూస్తే కనుక ఒకసారి ఆదాము హవ్వల గురించి కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, దేవుడు స్పష్టంగా చెప్పాడు. సిస్టర్ గారు అడిగారు కదా, అయ్యో మరి ఆ బ్రదర్ మరి ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నారు కదా, మరి త్రియేక దేవుడి గురించి ఏంటి? సరే, ఆయన ఏమన్నారంటే తండ్రి దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అసలు ఆదికాండంలో ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండంలో ఏం జరిగిందంటే జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 15, మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును వైరం కలగ చేస్తాను, అది నిన్ను తల మీద కొట్టిననే మాట అక్కడ రాయబడింది. అది అనే చోట పుట్లొట్లో ఆయన అని ఉంది, ఆయన అని ఉందట. అంటే ఆయన అంటే ఎవరు? దేవుడికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. దేవుడికి ఒక అద్భుతమైనటువంటి విజన్ ఆయనకు ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు ఒక విజన్ ఉంది ఆ కాలంలోనే. ఏంటి ఆ విజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ మానవ జాతిని రక్షించాలి. ఎందుకంటే అపవాది ద్వారా మోసగించబడి ఎప్పుడైతే అవ్వమ్మ తర్వాత ఆదమ్మ మోసగించబడ్డారో, ఇప్పుడు దేవుడికి అక్కడికే ఒక అద్భుతం. ఎందుకంటే భవిష్యత్తు ఆయనకి తెలుసు. మళ్ళీ చెప్తున్నా, మీరు బైబిల్ చదివితే ఒక ఉదాహరణకి ద్వితీయోపదేశకాండంలో ఏమంటాడంటే ఇజ్రాయెల్ ప్రజల గురించి రెఫరెన్స్ చూపించమన్నారు పరిశుద్ధాత్మ, నేను మీకు చూపిస్తాను. అయ్యి బాబా, దేవుడు ఎంత భవిష్యత్తు ఎరిగిన వాడు అనిపిస్తుంది మనకి. ద్వితీయోపదేశకాండంలో ఏమన్నాడో చూద్దాం. అప్పుడు నేను మిగతా విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటా. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట అంటాడు. ద్వితీయోపదేశకాండంలో ఏమన్నాడో చూస్తే చాలా ఆశ్చర్యానికి మనం లోనవుతాం. అది ఏమన్నాడో చూద్దాం ఒకసారి. చూడండి, మీరు ఈ అధ్యాయాన్ని బాగా బైహెడ్ చేయండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము ఏమంటాడంటే, ఇదంతా కూడా మీరు చూస్తే ఏమంటాడో చూద్దాం. 14వ వచనం చదువుకుందాం. మరియు యెహోవా చూడుము, నీ మరణదినము సమీపించను, నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆర్జించినట్టు ప్రత్యక్ష గుడాలు నిన్ను మోషేతో సెలవీగా, మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్ష గుడాలు నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభంలో ప్రత్యక్షమైను. మేఘస్తంభం ఆ గుడారపు ద్వారంపై నిలువగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొని పోతున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశంలో తాము చేరి వారి నడుమునుందరో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి దేవుని విడిచిపెడతారట. విడిచి నేను వారితో చేసే నిబంధన మీరుదురు. కావున నా కోపం ఆ దినమున వారి మీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధులగుదును. వారు క్షీణించిపోతారు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయిన కదా, ఈ కీడులు మనకు ప్రాప్తించిన కొందరు. వారు అన్య దేవతలు తిరిగి చేసిన కీడుని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధులగును. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇజ్రాయేలుకు నేర్పుడి. ఈ కీర్తన ఇజ్రాయేల్ మీద నాకు సాక్షాత్తంగా ఉన్నట్టు దాన్ని వారికి కంఠపాఠముగా చేయించుము. నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్టు పాలు తెల్లి ప్రవహించే దేశంలో వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది కొవ్విన వారే అన్య దేవతలు తిరిగి వారిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధన మీరుదురు. విస్తారమైన కీడుల ఆపదలు వారికి సంభవించిన తర్వాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా ఉండి సాక్ష్యం పలుకుదురు. అది మరుబడక వారి సంతతి వారి నోట నుండును. ఇక్కడ చూడండి, మరి ఈ పాయింట్ గట్టిగా చెప్తున్నా. నేను ప్రమాణం చేసిన దేశమును వారిని ప్రవేశింపబట్టక మునిపే, దేవుడు ఏ వాగ్దానం చేశాడో పాలుతెల్లి ప్రవేశం దేశం పంపిస్తానని, వాళ్ళు ప్రవేశపెట్టక మునిపే నేడే వారు చేయు ఆలోచన నేను ఎరుగుదును. వాళ్ళు కనాన దేశంలో వాగ్దాన దేశంలో అడుగు పెట్టక మునిపే వారు ఏం చేస్తారో వారి ఆలోచన నేను ఎరుగును అంటున్నాడు. ఎవరు? తండ్రిని దేవుడు. ఎవరి గురించి? ఇజ్రాయెల్ ప్రజల గురించి. అంటే వాళ్ళు వాగ్దాన దేశంలో అడుగు పెట్టక మునిపే వాళ్ళ ఆలోచన నేను ఎరుగుదును. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తారు, వెళ్ళి అన్య దేవుడు తిరుగుతారు, నన్ను విడిచిపెట్టేస్తారు. మరి ఆదాము తప్పు చేస్తాడని దేవుడు తెలీదా? తెలుసు. తప్పు చేస్తానని దేవుడు తెలుసు కాబట్టి కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు గురించి గల్తీ రాసిన పత్రికలో కాలం సమీపించినప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. దేవుడికి అన్ని తెలుసు. ప్రియదేవుని బిడ్డ, నీ జీవితం అంతా తెలుసు, నీ డెస్టినీ తెలుసు, నీ గమ్యం అంతా కూడా ఆయన తెలుసు. కలతల జస్ట్ చూసేది. నా జీవితం కూడా అంతే. ఇజ్రాయెల్ ప్రజలు ఈ వాగ్దాన దేశంలో అడుగు పెట్టక మునిపే వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన ఎరుగుదని అంటున్నాడండి. ఆ మాట మళ్ళీ చదువుకుందామా? 21వ వచనం. విస్తారమైన కీడుల ఆపదలు వారికి సంభవించిన తర్వాత, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 21. విస్తారమైన కీడుల ఆపదలు వారికి సంభవించిన తర్వాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా నుండి సాక్ష్యం పలుకును.
అది మరుగుపడక వారి సంతతి వారి నోట నుండురు. నేను ప్రమాణం చేసిన దేశమును వారిని ప్రవేశపెట్టక మునిపే నేడే వారు చేయి ఆలోచన నెరుగుతున్నాను. వాళ్ళు నేను ప్రమాణం చేశాను కదా, ఆ ప్రమాణం చేసిన ఆ దేశంలోకి వాళ్ళు అడుగు పెట్టక మునిపే వాళ్ళ ఆలోచన నేను ఎరుగుతున్న మోషే అని చెప్తున్నాడు. నేను ఈ మాట ఎందుకు రిఫరెన్స్ చూపించానంటే, ఏదైనా తోటలో వాళ్ళ అపవాది కంటే సర్పము కీర్తి ద్వారా ఎలాగైతే మోసగించబడతారు అన్ని దేవుడు తెలుసు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు దిగంబరగా ఉన్నావని చెప్పి నీకు తెలిపిన వాడు ఎవడాడు అని దేవుడు కోపంతో ఆదామును అడుగుతాడు. నీకు ఎవరు తెలిపారు అసలు నువ్వు దిగంబరగా ఉన్నావని చెప్పు అన్నాడు. కోపం వచ్చేసింది, బాధ. అందుకే ఏదైనా తోట నుంచి ఏమయ్యాడు, గంట పడ్డాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తిమంతుడు. యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తిమంతుడు. అందుకే దేవుడు ఏం చేసిండే, తన కుమారుని కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. అయితే మనం త్రిత్వం గురించి సిస్టర్ అడిగారు కనుక, దేవుడు ఒక్కడే కదా మరి తండ్రి కుమార్ పరిశుద్ధం, దాని గురించి ఇంకా కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయి. ఆది కాండం మనం చూసాం. మళ్ళీ ఇందాక మీకు చెప్పినట్టు కదా తిమోతి రాసిన పత్రిక మీరు చూడొచ్చు. అక్కడ దేవుడు తండ్రి దేవుడు మనుషులందరూ రక్షణ పొందాలని యేసుక్రీస్తు ప్రభుని అక్కడ మనకి ఏ విధంగా చూపించాడు. అర్థమవుతుంది కదా మరి క్వశ్చన్ మీకు దాని ఆన్సర్. అంటే ఇందాక మనం చదువుకున్న తిమోతి రాసిన పత్రికలో ఏమంటున్నాడండి, మనుషులందరూ రక్షణ పొందాలి కనుక దేవుడు ఒక్కడే దేవునికి మధ్యవర్తి క్రీస్తు అనే నరుడు. అంటే అక్కడ తండ్రిని దేవుడు కుమారుని యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు పంపిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యం గురించి అనుభూతి గలవారవ్వాలని యోహాను దేవుడు కుమారుడు యేసుక్రీస్తు అక్కడ కనబడుతున్నాడు. ఇంకో రిఫరెన్స్ కనుక మనం చూస్తే కనుక అయితే యోహాను సువార్త 14 మనం చూద్దాం. జాన్ చాప్టర్ 14. యోహాను సువార్త 14 యోహాను సువార్త 14 జాన్ చాప్టర్ 14 16వ వచనం నుంచి మనం చూద్దాం. ఏమంటున్నాడు, నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించను. తండ్రి గురించి మనం చూసాం. కుమారుని యేసుక్రీస్తు ప్రభు గురించి తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 3 నుంచి మనం చదివితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు పంపించాడు అక్కడ అంటే, తండ్రి అయిన దేవుడి యొక్క విధానం మనం చూసాం. నిర్గమకాండంలో కుమారుని యేసుక్రీస్తు గురించి తిమోతి రాసిన పత్రిక 1వ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుడు ఒక్కడే దేవునికి నల్లుకి క్రీస్తు అనేటువంటి నరుడు మధ్యవర్తిగా వహించాడు అక్కడ ఆయన. అయితే మనుషులందరూ రక్షణ పొందాలని. అయితే 3rd వన్ పరిశుద్ధాత్మ దేవుడి గురించి చూస్తే, ఇక్కడ చూస్తే నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండిగా ఆయన వేరొక ఆదరణకర్త అంటే ఉత్తరవాది అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగుదంట. లోకం ఆయన చూడదంటండి. లోకం ఆయన ఎరుగుదు గనుక ఆయన పొందనేరదు కూడా. లోకం ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును. ఆయన మీతో కూడా నివసిస్తాడు, మీలోనే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎవరితో ఉంటారట? మనతో ఉంటారట. మరి నీ దేహాన్ని ఎలా చూసుకుంటున్నారు మీరు? ప్రియ సహోదరి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరా, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉంటాడంట, నీలోనే ఉంటాడట. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కనబడుతుంది కదా మనకి. తండ్రిని దేవుడు, కుమారుని యేసుక్రీస్తు ప్రభు వారు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కనబడుతున్నారు. అయితే ఇక్కడ 3 రిఫరెన్స్ మనం చూసాం. నిర్గమకాండంలో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని తండ్రి చెప్పినట్టుగా, కుమారుని యేసుక్రీస్తు ప్రభు తండ్రి దేవుడు ఎందుకు పంపించాడు తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మనం చూసాం. దేవుడు ఒక్కడే, దేవునికి నలుగురు క్రీస్తు అనే నరుడు ఒక్కడే. ఎందుకు పంపించాడు? మనుషులందరూ రక్షణ పొందాలని. 3rd వన్ పరిశుద్ధాత్మ దేవుడి గురించి బైబిల్ ఏం చెప్తుందో చూసాం. అయితే లోకం ఆయన ఎరుగుదట, కానీ మనం ఎరుగుతామంటండి. మనం ఎరుగుతాం ఎప్పుడు? మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొందుకుంటే ఆయన మనతో ఉంటాడంట, మనలోనే ఉంటాడట. హల్లెలూయా! ఎంత గొప్ప ఆశీర్వాదం కదండి ఇది. తర్వాత ఇంకొక విషయాన్ని మీకు చూస్తే లూకా సువార్త 3వ అధ్యాయం లూక్ చాప్టర్ 3లో కూడా మనం కొన్ని సందర్భాన్ని మనం పరిశీలన చేద్దాం. లూక్ చాప్టర్ 3లో కూడా ఒక విషయం మనం చూద్దాం. లూక్ చాప్టర్ 3 ఏమని ఉందంటే 16వ వచనం, యోహాను అంటున్నాడు, నేను నీళ్ళతో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు వస్తున్నాడు. నాకంటే శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తిమంతుడు. యేసుక్రీస్తు ప్రభు గురించి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమంటున్నాడంటే, నాకంటే శక్తిమంతుడు వచ్చేస్తున్నాడు అంటూ ఆయన చెప్పుల వారు విప్పుడు కూడా నేను పాత్రను కాదు. ఏసే చెప్పులు విప్పడానికి కూడా నేను అసలు పాత్రను కాదు. అంతా ఒక అనాయింటింగ్ పర్సన్, చిన్న వయసులోనే దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటున్నాడు, ఏసే చెప్పులు విప్పడానికి నేను యోగ్యుని కాదు బాబోయ్, పాత్రుడు కాదు అంటున్నాడు. అసలు ఏసే నమ్ముకుంటే మనం ఎంత ధన్యులు కదా. యేసు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కొంతమందికి అర్థం కావట్లా, యేసు ప్రభు ఫార్నోల్ దేవుడు. నో, కాదు, ఫార్నోల్ దేవుడు కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. హల్లెలూయా! అయితే బైబిల్ చెప్తుంది, యోహాను నేను నీళ్ళతో బాప్తిస్మం ఇచ్చాను, అయితే నాకంటే శక్తిమంతుడు వచ్చినాడు, ఆయన చెప్పుల వారిని విప్పుడు నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తాను. అంటే పరిశుద్ధాత్మని ఎలా చూపిస్తుందంటే మళ్ళీ బైబిల్ పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కూడా అక్కడ డిస్కషన్ జరుగుతుంది బైబిల్లో. అంటే
యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుని మారు మనసు పొంది పాపక్షని బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మని బాప్తిసం కూడా చూపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఇంకో రెఫరెన్స్ కూడా మీకు నేను ఈ విధంగా నేను చూపించాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడిని లోకం ఎరగదు, మనం ఎరుగుతాం, మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. పరిశుద్ధాత్మ అగ్ని అనే బాప్తిసం గురించి కూడా చెప్పడం జరిగింది యోహాన్. ఇక్కడ తండ్రిని దేవుడి గురించి, కుమారుని యేసుక్రీస్తు గురించి, పరిశుద్ధాత్మ గురించి మీకు కొన్ని రెఫరెన్స్ చూపించా. తండ్రిని దేవుడు నిర్గమకాండంలో నేను తప్ప దేవుడు ఉండకూడదు అన్నాడు. కుమారుని యేసుక్రీస్తు ప్రభుని కాలం తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తే మనుషులందరూ రక్షణ పొందాలని చెప్పి దేవుడు మధ్యవర్తిగా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. సత్యముల గురించి అనుభూతి గలవారని. పరిశుద్ధాత్మ గురించి ఆయన్ని లోకం ఎరుగుతూ మనం ఎరుగుతాము, ఆయన మనతోనే ఉంటాడని చూస్తున్నాం. ఆయన చాలా శక్తిమంతుడు, పరిశుద్ధాత్మ దేవుడని మనం గ్రహించగలుగుతున్నాం. ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ కొన్ని రిఫరెన్స్ మీకు నేను చూపించా. అయితే నేను చెప్పేది ఏంటంటే కొన్ని రిఫరెన్స్ చెప్పి దాన్ని బట్టి నేను మీకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను సిస్టర్ అడిగిన దానికి. అది కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త మాథ్యూ చాప్టర్ 11. మత్తయి సువార్త మాథ్యూ చాప్టర్ 11. మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25 నుంచి నేను చదువుతున్నాను. వినండి, మీరు కూడా బైబిల్ తెరిచి చదవండి. నేను చెప్పినప్పుడు మీకు కూడా కొన్ని విషయాలు అర్థమవుతాయి, అవగాహన ఉంటుంది. మాథ్యూ చాప్టర్ 11:25. ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి, ఆకాశములకు భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులను ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచున్నావని నేను స్తుతిస్తున్నాను. పసిపిల్లలకు నువ్వు బయలుపరిచావు. అవును తండ్రి, అలాగూ చేయడం నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తము కూడా, మీరు చూడండి, నేను చదువుతున్నాను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరికి అప్పగింపబడిందట? సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉంది. ఎవరికి అప్పగింపబడింది అంటున్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చెప్తున్నాడు, చాలా ఒక అథారిటీతో చెప్తున్నాడు, నాకు తండ్రి ద్వారా నాకు సమస్తం నాకు అప్పగించబడింది అని చెప్తూ అంటున్నాడు ఆయన. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడినది. తండ్రి కాక ఎవరు కుమారుని ఎరగడు, కుమారుడు కాకను కుమారుడు ఎవరికి ఆయన బయలుపరచిన ఉద్దేశించిన వాడు కాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు అనే మాట అక్కడ చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఏం చెప్పాడో ఆ లేఖన భాగాన్ని మనం పరిశీలించాల్సినటువంటి అవసరం చాలా ఇంపార్టెంట్. అది మళ్ళీ చదువుతున్నా. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడింది. తండ్రి కాక ఎవడు కుమారుడు ఎరగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవరికి ఆయన బయలుపరచిన ఉద్దేశించిన వాడు కాకను మరి ఎవడు తండ్రిని ఎరుగడు. ఒకప్పుడు తండ్రి అంటే మనకు తెలియదు, తండ్రి అయిన దేవుడి గురించి. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు. ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా తండ్రి అయిన దేవుడి గురించి ఒక అవగాహన వచ్చింది. తండ్రి అయిన దేవుడు యెహోవా గురించి. అవునంటారా కదంటారు? తండ్రి అయిన దేవుడు ఎవరు? కుమారుని యేసుక్రీస్తు గురించి మనకు ఒక అవగాహన వచ్చింది. అయితే యేసు ప్రభు చెప్తున్న నా తండ్రి ద్వారా సమస్తము నాకు అప్పగించబడింది అని చెప్తున్నాడు. అక్కడ ఎందుకు చెప్తున్నానంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడి గురించి సిస్టర్ అడిగారు కనుక ఈ రిఫరెన్స్ తర్వాత ఇంకో రిఫరెన్స్ చెప్పి నేను సమాధానం ఇస్తా లాస్ట్ ఫైనల్ గా. అది యోహాను సువార్త 14వ అధ్యాయం కూడా మనం చూద్దాం. జాన్ చాప్టర్ 14లో మనం చూద్దాం. అక్కడ ఏం రాయబడిందో చూద్దాం. జాన్ చాప్టర్ 14లో ఏం రాయబడిందో చూద్దాం. 5వ వచనం మనం చదువుదాం. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియని ఆయన అడుగుగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. ఎవరి ద్వారా తప్ప తండ్రి దగ్గరికి వెళ్ళామో యేసు ద్వారానే మనం వెళ్ళగలం. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగుదురు, ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు, ఆయన చూచి ఉన్నారని చెప్పారు. ఆయన చూచి ఉన్నారు. ఇలా ఎవరైనా చెప్పారా భూమి మీద? ఎవరైనా చెప్పారమ్మా? ఆయన చూచి ఉన్నారట. యేసుని చూస్తే తండ్రి దేవుడు చూసినట్టేనట. తర్వాత అంటున్నారు ఆయన, అప్పుడు ఫిలిప్పు, ప్రభా, తండ్రి మాకు కనపరచు, మాకంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఎంతకాలం మీ యొద్ద ఉండేను, నువ్వు నన్ను ఎరుగువా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచుని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేను ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి. ఆయన చెప్పిన ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైంది. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్మట్లేదా? ఏంటంటే, తండ్రి యందు నేను, నా యందు తండ్రి కూడా ఉన్నామని నువ్వు నమ్మట్లేదా? నేను మీతో చెప్పుచున్న మాట నా అంతటి నేనే చెప్పట్లేదు. తండ్రి నా అందు నివసించు. తండ్రి యేసుక్రీస్తు నివసిస్తున్నాడట. మీ రెఫరెన్స్ చూడండి, నేను చదువుతున్నా. తండ్రి యందు తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేస్తున్నాడట. తండ్రి యేసుక్రీస్తు ప్రభు యందు ఏం చేస్తున్నాడంటే నివసించి తండ్రి దేవుడు తన క్రియలు చేస్తున్నాడట. తర్వాత అంటున్నాడు, తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నమ్మండి, లేదా ఈ క్రియలు నిమిత్తమైన మీరు నమ్మడి. తండ్రి నా యందు నివసించి తన క్రియలు చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీకు నేను చెప్పేటువంటి జవాబు ఏంటంటే, బైబిల్లో ఈ విధంగా ప్రతి రిఫరెన్స్ మీకు చెప్పా. యేసయ్య అంటున్నాడు, తండ్రి నేను ఏకమై ఉన్నాము, నాతో తండ్రి ఉండి తన క్రియలు చేస్తున్నాడు అని చెప్పాడు. పరిశుద్ధాత్మ గురించి కూడా మనం రిఫరెన్స్ చూసాం. ఆయన ఎవరు? లోకం ఆయన ఎరగదు కానీ మనం వెళ్తాం. ఆయన మనతో ఉంటాడు, మనతో నివాసం చేస్తాడు.
తండ్రిని దేవుడి గురించి, కుమారుని యేసుక్రీస్తు గురించి, పరిశుద్ధాత్మ గురించి మనం చూసాం. యేసు ప్రభు తండ్రిని దేవుడి గురించి ఎలా సంభాషించడం మనం చూసాం. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఒక్కడే, కానీ దేవుడు ఒక్కడే అని తండ్రిని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథం మనకి ఏం చూపిస్తుందంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే త్రిత్వమైనటువంటి దేవుణ్ణి మనకి పరిచయం చేస్తుంది. అర్థమైంది కదా మీకు? అంటే తండ్రిని దేవుడు వేరొక దేవుడు ఉండకూడదని చెప్పాడు. కానీ మనుషులంతా రక్షణ పొందాలంటే ఎవరు ఉండాలి? రావాల్సిందే. ఎందుకంటే నీతిమంతులు లేడుగా, మేకల వల్ల, కోళ్ళ వల్ల, రక్తం వల్ల ఎవరు రక్షించబడరుగా. అందుకే యేసుక్రీస్తు ప్రభు రావాల్సి వచ్చింది. దేవుడే భూమి మీద దిగొచ్చి ప్రాణం పెట్టాల్సి వచ్చింది. కుమారుని యేసుక్రీస్తు, కుమారుడు ద్వారా మనందరికీ. అందుకే దేవుడు, తండ్రి దేవుడు కుమారుని యేసుక్రీస్తు ప్రభుల వారిని చాలాసార్లు అంటాడు. మీకు గుర్తుందో లేదో, బాప్తిస్మ ఇచ్చే యోహాను 2 ఈ సందర్భాలు చెప్పమంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను బాప్తిస్మ ఇచ్చిన తర్వాత వెంటనే మనం ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు అని. పరిశుద్ధాత్మ దేవుడు పావును వల్ల ఆయన మీద వాడడం చూస్తాం. సెకండ్ వన్ ఒక రూపాంతరం కొండ అనుభవం మనం చూస్తాం చాలాసార్లు. ఆ పేతురు, తర్వాత యోహాను, యేసయ్య. అక్కడ యేసు ప్రభు మోషేతో ఏలితో మాట్లాడుతుంటే పర్ణశాలను కట్టేస్తానని చెప్పి పేతురు అంటాడు. అయితే అక్కడ తండ్రిని దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడు అంటాడు కదండి. ఈయన మాట వినండి అంటున్నాడు. తండ్రి దేవుడు అంటాడు ఈయన మాట వినండి, ఈయన నా కుమారుడు, ఈయన ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి మీరు అనే మాట మనం చూస్తాం. దేవుడు తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు పంపించాల్సి వచ్చిందంటే మనందరి కొరకు పంపించాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడిని సంఘం కొరకు ఉంచాడు భూమి మీద. హల్లెలూయా. సంఘం కొరకు ఉంచాడు. అందుకే లోకమానికి ఎరగదట, లోకమానికి తెలియదట. పరిశుద్ధాత్మ దేవుడి గురించి లోకానికి తెలియదట, లోకమాని ఎరుగుదట. కానీ మనం ఎరుగుతామట. కావాలంటే చదువుకుందాం ఒకసారి మనం. అది ఎక్కడుంది? అది ఎక్కడుందంటారు చెప్పండి ఒకసారి. జాన్ చాప్టర్ 14 16 నుంచి మనం చూస్తే అక్కడ ఉంటుంది. జాన్ చాప్టర్ 14 ఒకసారి చూద్దాం. పరిశుద్ధాత్ముడి గురించి చెప్పుకుని మనం ముగించేసుకుందాం. ఇక ఈ ప్రశ్న తర్వాత వెళ్దాం. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుడికి ఆయన వేరొక ఆదరిక తనగా సత్యస్వరూప ఆత్మను మీకు అనుగ్రహించాను. లోకం ఆయన చూడదు, లోకం అసలు ఆయన చూడదంటండి. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు బైబిల్లో? ఆయన ఎరుగుదు గనుక ఆయన పొందనారు, మీరు ఆయన ఎరుగుదురు. మనం ఆయన ఎరుగుదు. ఆయన మీతో కూడా నివసించును, మీలోనే ఉండును. అర్థమైందండి మీకు? తండ్రిని దేవుడు, తండ్రిని దేవుడు ఉన్నాడు. కుమారుడు యేసుక్రీస్తు మనందరం రక్షణ పొందాలని కుమారుడు యేసుక్రీస్తు భూమి మీద పంపించాడు. ఏమ్మా ఆయన దేవుడే, యేసుక్రీస్తు దేవుడే. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు దేవుడని. పరిశుద్ధాత్మ దేవుని సంఘం కొరకు ఇక్కడ ఉంచాడు. ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని త్రిత్వమైన దేవుడిని బైబిల్ మనకి పరిచయం చేస్తుంది. మీకు ఆన్సర్ వచ్చింది కదా? అది పరిశుద్ధాత్మ దేవుడు సంఘం కొరకు ఉన్నాడట. ఎందుకంటే లోకం అసలు తెలియదట. తండ్రి దేవుడు, నిజమైన దేవుడు ఉన్నాడు, ఒకడే దేవుడు తండ్రి దేవుడు. దేవుడు కుమారుని యేసుక్రీస్తు ప్రభుని మనందరి కొరకు పంపించాడు ప్రాణం పెట్టడానికి. అందుకే కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. యేసుక్రీస్తు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి కొరకు ఉన్నాడంటే భూమి మీద సంఘం కొరకు ఉన్నాడు. ఇక్కడ త్రిత్వమైన దేవుడిని బైబిల్ పరిచయం చేస్తుంది. బాప్తిజం కూడా గురించి మీరు చెప్పడం జరిగింది. బాప్తిజం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోవచ్చు అన్న? బాప్తిజం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోవచ్చా? ఒక్కసారి అమ్మా 14 క్వశ్చన్ కదా అది. బాప్తిజం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతారా? అది మంచి క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. అంటే చాలా మంది ఈ రోజున బాప్తిజం తీసుకుంటే ఇక అయిపోయింది, ఇక పరలోకం గ్యారెంటీ అనుకుంటాం. లేదండి, అలా అనుకోకండి. అదేంటి బాప్తిజం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతాను పాస్ట్ గారు అరిచి చెప్తారుగా. మంచిదే, బాప్తిజం తీసుకుంటే పరలోకం ఖచ్చితంగా వెళ్తావు. కానీ నువ్వు తీసుకున్న రక్షణ నువ్వు కాపాడుకుంటున్నావా? ఈరోజు బాప్తిజం పొందుకుని టీవీల ముందు ఎడిట్ అయిపోయేవారు లేరా? లగ్జరీ లైఫ్ ఎడిట్ అయిపోయేవారు లేరా? లోకంలో ప్రేమలో పడిపోయేవారు లేరా? సినిమా ఫీల్డ్లో లేరా? ఈ రోజున బాప్తిజం పొంది రకరకాల కల్చర్, రకరకాల వాళ్ళు లోక సంబంధమైన జీవితానికి ఎడిట్ అయిపోయి తీసుకున్న రక్షణ వదిలేస్తున్నారు. నాకు చాలా మంది నేను చూశాను కనుక. ఏమండి మా హస్బెండ్ అండి బాప్తిజం పొందాడండి, చూడండి ఎలా తాగేస్తున్నాడు. బాప్తిజం పొందిన తర్వాత తాగుపోద్దు, పచ్చి తాగుపోతుంది అనమాట. మరి పరలోకం వెళ్తాడా? బాప్తిజం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతాడు? వెళ్ళలేం. బాప్తిజం తీసుకున్న తర్వాత నువ్వు తీసుకున్న రక్షణ కాపాడుకోవాలి కదా. అందుకే మరణం వరకు నమ్ముకుంటే నేను మీకు జీవకిరీటం ఇస్తాను. మరణం వరకు నమ్మకం ఉండాల్సిందే. నేను రక్షణ పొందాను, ఇంకా రేపటి నుంచి నా జీవితం నా ఇష్టం అంటే కుదరదు. దేవుడు బిడ్డగా దేవుడు అంగీకరించిన తర్వాత దేవుని బిడ్డగా నువ్వు తగినట్టుగా జీవితాన్ని జీవిస్తే, ఆ రక్షణ కాపాడుకుంటే, చనిపోయేంత వరకు నమ్మకంగా వాక్యానుసారంగా బ్రతికితే పరలోకం వెళ్తావు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక హీబ్రూ చాప్టర్ 2లో మనం ఏం చూస్తున్నామంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుందాము అంటే బైబిల్ చెప్తుంది రక్షణ తీసుకోమని చెప్తుంది. ఒకవేళ రక్షణ నిర్లక్ష్యం చేసినా కానీ మీరు తప్పించుకోలేరు, జాగ్రత్త అంటున్నాడు. అవునమ్మా కదా? తర్వాత రిఫరెన్స్ కూడా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత రిఫరెన్స్ చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రికలో కూడా ఏముందో చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరం క్రీస్తు నామముపేట మీద ప్రత్యక్షం కావాలి. దేహంతో జరిగినవి, దేహంతో చేసినవి,
మనందరం కూడా ఖచ్చితంగా క్రీస్తున్నా. ఇప్పుడు మళ్ళీ చదువుతున్నా, ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలం ప్రతి వాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి. క్రీస్తు న్యాయపీఠం మనం అందరం ప్రత్యక్షం కావాలట. ఎందుకు ప్రత్యక్షం కావాలి? ఈ రోజున తీసుకున్న రక్షణ నిర్లక్ష్యం చేస్తారు, అందుకే తప్పించుకోలేవు. జాగ్రత్త. రక్షణ పొందిన బిడ్డలు ఈ రోజున ఎక్కడ కనపడతారు? కొన్నిసార్లు సినిమా థియేటర్లో కనపడతారు, కొన్నిసార్లు పరాయి స్త్రీని పట్టుకుని రకరకాల షాపింగ్ మాల్లో కనపడతా ఉంటారు. ఏమండి, రక్షించబడిన తర్వాత చచ్చికెళ్తాడు సండే వాళ్ళ మదర్తో వాళ్ళ ఫాదర్తో. కానీ ఎవరో ఒక పరాయి స్త్రీని లేదంటే ప్రేమించో లేదంటే ఇష్టపడో ఆ అమ్మాయిని తీసుకుని పలానా చోట కనపడుతూ ఉంటాడు. మరి ఆ అబ్బాయి ఆత్మీయుడిగా మనం పరిగణ తీసుకున్న రక్షణ కాపాడుకోగలుగుతున్నాడా? పిల్లరా, ఒక భార్య భర్త అంటే భర్త భార్య వివాహం చేయబడిన తర్వాత బైబిల్ అంటది వివాహం అనే విషయంలో ఘనమైంది. అప్పుడే పూర్తి అథారిటీ ఒకరి మీద ఒకరికి ఉంటుంది. నా భార్య నా భర్త అంతే. అప్పుడు దాకా ఎలా వస్తుందండి? జతపరచబడింది. అందుకే దేవుడు జతపరచబడిన మనుషులు వేరుపరచకూడదు. కానీ ఈ రోజు సొసైటీలో మనం చూస్తాం చాలా భయంకరంగా. అందుకే బాప్తిసం తీసేసుకున్నాను కదా, ఎలా బ్రతికేసినా పర్లేదు, నేను పరలోకి వెళ్ళిపోతుంటే చచ్చే రావు, నువ్వు పరలోకం రావు. బైబిల్ చెప్తుంది నువ్వు పరలోకం వెళ్ళాలంటే కనుక నువ్వు చనిపోయేంత వరకు క్రీస్తులో నిలుచుండాలి, క్రీస్తుని అంటపెట్టుకున్నాడు. బైబిల్ ఇంకో మాట చెప్తుంది తెలుసా? మీకు గల్తీ రాసిన పత్రికలో ఉంటుందమ్మా, బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారట. చదువుకుందాం ఒకసారి, చూద్దాం ఒకసారి. ఆ మాట చదువుకుంటే భయం వేస్తుంది మనకి. ఒక మాటలో భయం వేస్తుంది బాప్తిసం పొందిన తర్వాత. చూడండి ఒకసారి గల్తీలు రాసిన పత్రిక గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, మీరందరూ చూడండి, మీకు అర్థమవుతుందండి. గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి చదువుదామండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులు అయి ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. ఇప్పుడు చెప్పండి, బాప్తిసం పొందిన అంటున్నారు కదా, బాప్తిసం పొందుకున్నావు కదా, నువ్వు క్రీస్తుని ధరించుకున్నావంట. నీ మాటలు ఎలాగున్నాయి? నీ చేతలు ఎలాగున్నాయి? నీ బిహేవియర్ ఎలాగుంది? అసలు టోటల్ నీ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. క్రీస్తుని ధరించుకున్నామంట మనం. క్రీస్తుని ధరించుకున్నవాడు బాప్తిసం పొంది నేను మారుమనసు పొందాను, బాప్తిసం తీసుకుని చెప్పి సినిమా థియేటర్కి వెళ్ళొచ్చా? క్రీస్తుని ధరించుకుని బూతులు మాట్లాడచ్చా? క్రీస్తుని ధరించుకుని అసూయపడచ్చా? క్రీస్తుని ధరించుకుని ఇతరులకు అన్యాయం చేయొచ్చా? క్రీస్తుని ధరించుకుని ఒకరిని తొక్కాలి అని మనం చూడొచ్చా? మరి క్రీస్తుని ధరించుకుంటే మనం ఎలా బ్రతకాలి? అందుకే బైబిల్ చెప్తుంది, నీ దేహంతో చేసిన ప్రతిదీ కూడా నువ్వు పొందుకోవడానికి క్రీస్తు న్యాయపీఠం నువ్వు ఖచ్చితంగా ప్రత్యక్షం కావాలి. జాగ్రత్త. నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు. బాప్తిసం పొందుకుంటే ఒక వ్యక్తి మారుమనసు పొంది పాపక్షిణ బాప్తిసం తీసుకున్న వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నాడట. అంతేకాదు క్రీస్తుని ధరించుకున్నాడని బైబిల్ చెప్తుంది. గల్తీ రాసిన పత్రిక కావాలంటే చూడండి, మీరు 3వ అధ్యాయం మీరు చదివితే మళ్ళీ చదువుతున్నాను మీకు నేను. గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయము మళ్ళీ చదువుకుందాం. నువ్వు చదువమ్మా, 26 నుంచి చదువు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఎవరిని ధరించుకున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి కుమారుడై ఉన్నామంట మనం విశ్వాసం వలన. ఇప్పుడు ఎవరు కుమారుడు? ఇజ్రాయెల్ నువ్వు ఎవరు కుమారుడు అంటే ఒక స్పిరిచువల్ గా నేను యేసయ్య బిడ్డనండి వాక్యం ప్రకారంగా. సెకండ్ వన్, నేను క్రీస్తుని ధరించుకున్నాను. మరి క్రీస్తుని ధరించుకుని నేను ఎలా బ్రతకాలి? సిస్టర్ అడిగారు కదా, బాప్తిసం పొందితే పరలోకి వెళ్ళిపోతాం. బాప్తిసం పొందిన తర్వాత ఆ వాక్యానుసారంగా జీవించాలి. ఎందుకంటే క్రీస్తులో నిలిచుండాలి. ఏదైతే మారుమనసు పొందానని నువ్వు అనుకుంటున్నావో, మారుమనసు పొందితే ఓకే, పొందకుండా రక్షణ పొందుతారు ఈ రోజు చాలా మంది కొన్ని డినామినేషన్, నేను వాటిని విమర్శించట్లేదు. వివాహాలకి వాళ్ళకి మారుమనసు ఉండదు. వివాహాలకి జస్ట్ బాప్తిసాలు ఇచ్చేస్తారు. వివాహమైన 2వ రోజే వెంటనే తన భార్య తీసుకుని సినిమా థియేటర్లోకి వెళ్ళిపోతాడు. అంతే. పరలోకం వెళ్తారండి వీళ్ళు. అందుకే బాప్తిసం పొందుకుని ఎలా బతికితే అలా అయితే ఎలా బతికినా సరే పరలోకం వెళ్ళవు. కానీ బాప్తిసం పొందిన నీవు మారుమనసు పొంది పాపక్షిణ బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నువ్వు వాక్యానుసారంగా జీవించి పరిశుద్ధంగా ఉండి నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా పరలోకం వెళ్ళి తీరుతావు. హల్లెలూయా. చూద్దాం ఇంకా ఈ అనేకమైన రిఫరెన్స్ ఉన్నాయి మనం చూసుకుంటే. ఇంకా లాస్ట్ గా ఒక ప్రశ్న కూడా నేను చూపించాలనుకుంటున్నా. రెవల్యూషన్ దీనికి ప్రశ్నకి రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 27 ఏముందంటే, గొర్రెపిల్ల జీవ గ్రంథం ముందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. తర్వాత నిషిద్ధమైన అసహ్యమైన దాన్ని అబద్ధమైన జరిగించే వాడిని దానిలో ప్రవేశింపడు. అద్భుతం కదా. ఇప్పుడు బాప్తిసం పొందాను కానీ నా పేరు జీవ గ్రంథంలో లేకపోతే ఎందుకు లేదు? జీవ గ్రంథంలో నా పేరు ఎందుకు లేదు చెప్పండి? చూడండి, ఒక స్కూల్లోకి వెళ్తాం కదా, మన స్కూల్లో పిల్లలు చదువుకుంటారు. టీచర్ని అడిగితే చెప్తారు, టీచర్ ఈ రూమ్ లో ఎవడు బాగా అల్లరి చేస్తాడు, ఈ రూమ్ లో ఎవడు దొంగతనాలు చేస్తాడు, ఈ రూమ్ లో ఎవడు పెన్సిల్ ఎరేజర్ ఎవడు దొంగలు చేస్తాడు చెప్పండి టీచర్ అంటే, పలానా ఓడు పలానా అమ్మాయి లేదా పలానా అబ్బాయి ఈడండి, ఇలాగా ఈ అబ్బాయి క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఈ అమ్మాయి ఇలా చేస్తా ఉంటారని అంటాం. అవునా కదా? ఒక స్కూల్లో టీచరు ఇంటిమేట్ చేస్తారు చక్కగా. మనం అడిగితే అండి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు 100 మంది పిల్లలు ఎవరు అలాంటి వాళ్ళని. మరి మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుణ్ణి నమ్మని చెప్పి బాప్తిసం పొందాం. బాప్తిసం పొందిన తర్వాత మన క్రియలు దేవుడు తెలియదా? తెలుస్తాయి కదా. అందుకే మన పేరు జీవగ్రంథంలో రాస్తే ఓకే, రాయిపోతే
పరలోకం వెళ్ళనే వెళ్ళం. అదే అంటున్నాడు, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో వ్రాయబడాలి, దానిలో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం వ్రాయబడిన వారు దానిలో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైన అసహ్యమైంది అబద్ధమైంది జరిగించేవారు దానిలో ప్రవేశింపడు. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఎందుకు పరిశుద్ధాలను ప్రేరేపిస్తున్నాడు. బాప్తిసం పొంది భర్త చచ్చిపోయాడు, పరాయి పురుషుడితో సంబంధం. ఇలాగ నేను ఫేస్ చేశానండి ఇలాంటి కేసులు, ఇలాంటి క్యారెక్టర్ని. ఒక ఆవిడ చెప్పిన మీకు తప్పు కదంటే ఏడుతుంది చిన్నపిల్లలాగా, అమ్మాయి లేకుండా నేను ఏంటి భర్త కాదు. మరి ఎలాంటి వాళ్ళు పర్లోకం వెళ్తారండి? పిల్లరా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బాప్తిసం పొందుకుంటే పర్లోకం వెళ్ళిపోం. బాప్తిసం పొందుని నువ్వు బాప్తిసం తగ్గట్టు, వాక్యం తగ్గట్టు ప్రభు చెప్పినట్టు జీవిస్తే ఖచ్చితంగా నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ప్రభు రాకడ వచ్చేటప్పుడు నువ్వు ఎత్తబడే అవకాశం ఉంది. లేదు ఒకవేళ ఈ లోపే నువ్వు నిద్రిస్తే ఖచ్చితంగా ప్రభు నీ క్రియలను బట్టి నీ జీవాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. నీ పేరు ఖచ్చితంగా జీవగ్రంథంలో రాయబడాలి. నా పేరు కూడా ఇంక్లూడ్ మీ ఆల్సో, నాది కూడా రాయబడాలి. నేను ఏదో వాక్య పరిచయం చేస్తున్నాను ఇంకా తిరిగి లేదనుకుంటా, లేదండి. నేను చనిపోయేంత వరకు కూడా నా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, నా క్రియలు కాపాడుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి, నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. నా పేరు జీవగ్రంథంలో ఉంటే దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడు అక్కడ. ఓకేనమ్మా? ఓకే. బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మని పొందుకోవాలని చెప్తున్నారన్న. పొందుకోవాలంటే ఏం చేయాలన్న? అసలు బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పొందుకోవాలని బైబిల్ చెప్తుందండి. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారు? యోహాను సువార్త 3వ అధ్యాయం, జాన్ చాప్టర్ 3 మనం చూద్దాం. జాన్ చాప్టర్ 3 యూదుల అధికారి నికోదేము పరిశుడు ఒకడు ఉండేను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుని వద్ద వచ్చిన బోధకుడు మేము మెరుగుదును అని చెప్తూ, దేవుడు అతనికి తోడే ఉంటే కానీ నీవు చేసిన సూచికలు ఎవడూ చేయలేని ఆయనతో చెప్పాను. అందుకు ఏ సత్యంతో ఒక కొత్తగా జన్మిస్తే గానంటే పై నుండి అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఒకడు కొత్తగా జన్మిస్తే గానీ దేవుని రాజ్యం చూడలేడట, అంటే పరలోక రాజ్యం చూడలేడట అసలు. తర్వాత సెకండ్ వన్, అందుకు నికోదేము ముసలివాడిన మనుషులకు జన్మింపగలడు, రెండో మాట తల్లి గర్భంలో ప్రవేశించి జన్మింపగలడు ఆయన అడుగుగా యేసు ఇట్లను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే గానీ దేవుని రాజ్యంలో ప్రవేశింప నీతో నిశ్చయంగా చెప్తున్నాను. నాకు మేము ఒక రెఫరెన్స్ చెప్పాను మీరు అడిగిన క్వశ్చన్ కి. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలో గురించి చెప్తూ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తిస్మం ఇచ్చాను. అయితే ఒకటి నీటి మూలంగా జన్మించాలి, రెండు ఆత్మతో జన్మించాలట. అయితే పరిశుద్ధాత్మని ఎప్పుడు పొందుకుంటాం అసలు మనం? అందరూ పొందుకుంటారండి, కొంతమంది పొందుకుంటారు. అందరికీ అవకాశం ఉందండి. ఎవ్రీబడి అందరికీ అవకాశం ఉంది. కాకపోతే దాన్ని వినియోగించుకోరండి. దాన్ని ఏం చేయాలంటే లోకం వైపు చూస్తారు. పరిశుద్ధాత్మ పొందుకోవాలి. దేవుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటాడట, మనతోనే ఉంటాడట. ఆయన మనలో ఉండాలంటే మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలి. కానీ మారు మనసు పొందేమనుకుని బాప్తిసం పొందుకుంటారు చాలా మంది, మళ్ళీ లోకంలో పడిపోతూ ఉంటారు. కనుక పరిశుద్ధాత్మ దేవుడిని అసలు రిసీవ్ చేసుకోలేని పరిస్థితుల్లో చాలా మంది బిలీవర్స్ ఇప్పటికీ ఉన్నారు. ఎందుకంటే చూడండి, చర్చికి మాత్రం కంటిన్యూగా వస్తారు, సండే చర్చికి కనబడతారు. చర్చి అవగానే ఇంటికి వచ్చిన తర్వాత మండే టు ఐ థింక్ మేబీ సాటర్డే అనుకుంటా సీరియల్ మాత్రం మిస్ అవ్వరు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, సీరియల్ మాత్రం మిస్ అవ్వరు. అందుకని గుర్తుపెట్టుకోండి. చెయ్యి తిన్నానా నాన్న, నవ్వగారు చెయ్యి ఏళ్ళు పైకి పెట్టండి, కెమెరా దగ్గర ఏళ్ళు పైకి పెట్టండి. అది చర్చి మాత్రం మిస్ అవ్వరు, చర్చికి వస్తారు కానీ సీరియల్ మిస్ గారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఒక నీటి మూలంగా ఆత్మూలంగా జన్మించాలి. ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యం చూడు, నీటి మూలంగా ఆత్మూలంగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశం లేదని యేసు ప్రభు చెప్పాడు. అవునా? అయితే పరిశుద్ధాత్మ పొందుకోవాలి కదా. అయితే యేసు ప్రభు ఏ విధంగా చెప్పాడో ఒక రెఫరెన్స్ మనం చూసాం. సెకండ్ వన్ ఏం చెప్తున్నాడు ఆయన? సెకండ్ వన్ ఏం జరిగిందో చూద్దాం. అసలు పరిశుద్ధాత్మ గురించి రెండు రెఫరెన్స్ చూద్దాం. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఒక నీటి మూలంగా ఆత్మూలంగా జన్మిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంది, లేకపోతే ప్రవేశించడు. అయితే అసలు పరిశుద్ధాత్మ దేవుడి గురించి మళ్ళీ రెఫరెన్స్ మనం చూద్దాం. మనం ఎన్నక్కడ చదివాం, యోహాను సువార్త 14:16 నుంచి చదివితే అక్కడ లోకం ఆయన ఎరగదు, ఆయన మనం ఎరుగుతాము, మనతోనే ఉంటాడు, మనం నివాసం చేస్తాడని ఉంది. ఇక్కడ అపోస్తలుల కార్యాలు ఆయన మనతో ఉంటాడు, మనతో నివాసం చేస్తాడని దానికి ఒక రుజువు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత పవర్ఫుల్లో చూద్దాం. ఆయన గురించి ఏముందంటే అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు ఆత్మ పరిశుద్ధాత్ముడు ఫిలిప్తో నీవు ఆ రథం దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పారు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. అర్థమైంది కదమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక పర్సన్ తో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని కలుసుకొని స్పష్టంగా. మనం ఎన్నక్కడ చూసాం, ఆయన్ని లోకం ఎరలేదు కానీ మనం ఆయన ఎరుగుతాం, మనతోనే ఉంటాడు, మనం ఆయన ఎరుగుతామని. ఆయన మనతోనే ఉండమే కాదు, మనతో మాట్లాడతాడు. ఏం చేస్తాడండి? మనతో మాట్లాడతాడు. ఇక్కడ ఫిలిప్తో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్తో మాట్లాడుతున్నాడు, నువ్వు పోయి ఆ రథాన్ని దగ్గరికి వెళ్ళి దాన్ని కలుసుకోవచ్చు కదా అని చెప్తున్నాడు. ఇంకొక రెఫరెన్స్ కూడా మనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 19 నుంచి మనం చూద్దాం.
పేతురు ఆ దర్శనం గురించి యోచించుండగా ఆత్మ పరిశుద్ధాత్ముడు ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుతున్నారు. ఏంటి ఎంత పర్టికులర్ గా చెప్తున్నాడు చూడండి, పాయింట్అవుట్ చేసి పరిశుద్ధాత్ముడు 3 మనుషులట. ఒక మనిషి చెప్పినట్టు, ఒక మనిషి ఒరే నీ గురించి ఇప్పుడు మనం ఆడుకున్నప్పుడు ఒరే నీ గురించి పలానా ఫ్రెండ్ వచ్చినా మా అమ్మ చెప్తుంది, అవునే కదా, ఇంటిమేట్ చేస్తుంది. కానీ పరిశుద్ధాత్ముడు ఎంత స్పష్టంగా పాయింట్అవుట్ చేసి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. పేతురు ఆ దర్శనం గురించి యోచిస్తుంటే ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుతున్నారు. 3 పర్సన్ వెతుకుతున్నారు. నువ్వు లేచి కిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు అంటే. అర్థమైంది కదా? పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు, మనలో నివాసం చేస్తాడు, మనతో మాట్లాడతాడు, మనం ఏం చేయాలో చెప్తాడు. ఇప్పుడు ఇంటర్ ఉంది, ఎన్నో ప్లేస్ చూసాం. పరువు ఈ లొకేషన్ గుర్తు చేసి మీరు వెళ్ళండి అన్నారు. ఈ రోజున ఇక్కడ మనం ఇక్కడ షూట్ చేస్తున్నాం. ఇది పరిశుద్ధాత్ముడు చెప్తేనే మనం ఇందులో అడుగు పెట్టాం. మనం అనుకుంటాం లొకేషన్ చాలా బాగుండాలి అంతే. ప్రభు అన్నారు పరిశుద్ధం, లొకేషన్ కాదు, లొకేషన్ చూడొద్దు, నువ్వు మాటలు కావాలి. ఏం కావాలి? ముందు మాటలు ఇంపార్టెంట్, లొకేషన్ చూడదు అని చెప్పారు నాతో. మనం అనుకుంటాం ప్రభు లొకేషన్ చాలా బాగుండాలి. లొకేషన్ కాదు రావాల్సింది ఆయనకి ఈ మాట, జీవం గల మాటలు. ఒక్కడ మారు మనసు పొందిన దేవుడు సంతోషిస్తాడు పరలోకంలో. హల్లెలూయా. అందుకనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడిని మనం పొందుకోకపోతే పరలోకం వెళ్ళామని ప్రభు చెప్పారు. ఈసారి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారని తన దాసులతో తన సేవకులతో మనం చూసాం బైబిల్లో. ఓకేనా? అయితే ఇంకొక మాట కూడా చూద్దాం. అసలు పరిశుద్ధాత్మ మనం ఎప్పుడు పొందుకుంటాం? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు అక్కడ చెప్తున్నాడు చూడండి. పేతురు అంటున్నాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఏమ్మా? ఓకే, డౌట్ క్లియర్? ఖచ్చితంగా. ఏమన్నాడు? మీరు మారు మనసు పొంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారు మనసు పొందికే చాలా మందికి పరిశుద్ధాత్మ రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. మారు మనసు అంటే ఏంటి? పాత జీవితాన్ని విడిచిపెట్టు. పాత జీవితం ఎంత భయంకరమైన జీవితం, అది విడిచిపెట్టకుండా నాకు కూడా పరిశుద్ధాత్మ కావాలంటే దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో నివాసం చేయాలంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనతోనే ఉంటాడట. మనం ఎలా పడితే అలా తిరిగి, ఎలా పడితే అలా మాట్లాడి, ఎలా పడితే అలా జీవిస్తే పరిశుద్ధాత్మ మనతో నివాసం చేయగలుగుతాడు. అందుకే బైబిల్ ఏమంటుందంటే ఆ పాపమును గుర్చి నీతిని గుర్చి ఒప్పింపచేసి మనల్ని సర్వశిక్షణలోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అరే తప్పురా, అది చేయకూడదు, వాడి వాక్యానికి విరుద్ధున్నానా అని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడట, మనల్ని గైడ్ చేస్తాడట. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట వినరు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి పొందుకున్నాడు అనుకున్నాం. పరిశుద్ధాత్మ అంటున్నాడు, నాన్న నువ్వు ప్రేయర్ చేసుకున్నాడు. ప్రభా నేను పడుకోవాలని, నేను ప్రేయర్ చేయను ప్రభా, నేను పడుకోవాలనుకుంటున్నాను, నేను అర్జెంటుగా నిద్ర అవ్వాలనుకుంటున్నాను, ఇప్పుడు వద్దు ప్రభా అని చెప్పి పరిశుద్ధాత్మ లోపడలేదు. సెకండ్ టైం మళ్ళీ పరిశుద్ధాత్మ ప్రేరేపించాడు, థర్డ్ టైం ప్రేరేపించాడు. ఈ వ్యక్తి నా మాట వినట్లా, నేను ఈ వ్యక్తిని ఎలా యూజ్ చేసుకోను? సరే ఓకే, లివిడ్ ఇంకొక పర్సన్ దేవుడు చూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పిలుపుకి చెప్తున్నాను, నువ్వు వెళ్ళి ఆ రథాన్ని కలుసుకుంటే, నేను ఇప్పుడు వెళ్ళాను, నాకు అంత ఓపిక లేదు ప్రభు అంటే పరిశుద్ధాత్మ దేవుడికి. నువ్వు కాకపోతే ఇంకొకటి తీసుకొస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇమీడియట్లీ. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది మనం చేయగలగాలండి. పరిశుద్ధాత్మ నీకు ఏం చెప్పాడు? 2 hours ప్రేయర్ చేయమన్నాడా? బైబిల్ చదవాలి, ప్రేయర్ చేయమన్నాడు, చేయి. ఎవరికైనా ఫోన్ చేసి పలానా వ్యక్తి ఒకసారి ఫోన్ చేయంటే, అలాంటి అనుభవాలు నేను చూశాను కనుక నేను ఫేస్ చేశానండి. ఒక ఆవిడ చచ్చిపోతాం అనుకుంటున్నాను, నాకు తెలియదు. నాకు దేవుడు చెప్పి ఒక అమ్మాయికి ఫోన్ చేసి డైజీ ఫోన్ చేయమన్నారు. ఫోన్ చేస్తే చచ్చిపోతాం అనుకుంటున్నాడు అడుగన్నారు. అమ్మ చచ్చిపోతాం అవునండి పాస్టర్ గారు అంటుంది. దిస్ ఇస్ మిరాకిల్ కదా. ఇది పరిశుద్ధాత్మ తెలుసు. అమ్మాయి చనిపోతాం అనుకుంటున్నా. ఒకసారి అర్జెంట్గా కాల్ చేయించి నాకు చెప్తున్నారు, ఈ అమ్మాయి చనిపోతాం అనుకున్నాడు. ఏమో నువ్వు చనిపోతాం అనుకుంటున్నావా? ఎస్, ఎందుకంటే ఆ థాట్ ఆమెకు వచ్చింది, నేను చనిపోతాను. పరిశుద్ధాత్మ అది నువ్వు ఆ సమయంలో పరిశుద్ధాత్మ నేను అర్జెంట్గా టిఫిన్ చేయాలనుకున్నాను, ఇప్పుడు ఈ అమ్మాయికి నేను కాల్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు, మేబీ నీ చిత్తం అయితే ఈవినింగ్ అలా చేస్తాలే అని నేను ఫోన్ చేయలేదు అనుకోండి, పరిశుద్ధాత్మ నెక్స్ట్ పని నాకు ఇస్తాడా? చెప్పండి. నెక్స్ట్ పని దేవుడు బైబిల్లో మాట ఉంది, నమ్మకంగా ఉండేవాడికి దీవెనలు మెండుగా ఉంటాయి. నమ్మకంగా ఉండేవాడికి దీవెనలు మెండుగా ఉంటాయి. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత కూడా పరిశుద్ధాత్మ చెప్పింది మనం చేయగలగాలి. అందుకే అక్కడ ఫిలిప్ కానీ పేతురు కూడా చూడండి, పేతురుతో అన్నాడు, నువ్వు సందేహించొద్దు, నేను 3 వచ్చారు నీ గురించి, నువ్వు సందేహించకుండా నువ్వు వాళ్ళతో వెళ్ళాలి, నేను వాళ్ళు పంపించాను అంతే అన్నాడు. పేతురు వెంటనే ఏమైపోయాడు? లోబడ్డాడు. పరిశుద్ధాత్మ లోబడి అక్కడికి వెళ్తే సువార్త జరిగింది. అనేకుల మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చారు. ఎక్కడ? కొర్నేలైనటువంటి గృహంలో జరిగిన సంఘటన. పరిశుద్ధాత్ముడు చెప్పింది లోబడినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడి పని జరుగుద్ది. అక్కడ పరిశుద్ధాత్మ లోబడితే అంత ఆశీర్వాదం ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మారు మనసు ఉండాలి. మనకి ఏముండాలండి? మారు మనసు ఉండాలి. పాస్టర్ గారు అన్ని బాగానే ఉన్నాయి కానీ సినిమా విడిచిపెట్టలేకపోతున్నానండి అంటారు. పాస్టర్ గారు అన్ని బాగానే ఉన్నాయి కండి, ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, లేకుండా బ్రతకలేని పాస్టర్ గారు ప్రార్థన చేయండి, చేసేసుకున్న తర్వాత మీ ఇద్దరు చాలా చక్కగా బతుకుతాం చిలక గోరింకల్లా అంటారు.
ఎదురా మారు మనసు ఎదురా సాక్ష్యం ఎదురా దేవుడికి కావాల్సిన సాక్ష్యం అండి. నేను ఏదో నీతిమంతుని చెప్పట్లేదు, నేను లోకంలో బ్రతికిన వ్యక్తినే. దేవుడు మాట అంటే దేవుడు నన్ను ఈ రోజు ఈ రీతిగా పాత్రగా నిలబెట్టాడు మీ ఎదుట. చూస్తాం పేతురు మీరు మారు మనసు పొంది 38 వచ్చిన అపోస్తలుల యాక్ట్స్ చాప్టర్ 2:38 మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వర పొందారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మారు మనసు ఉండాలి, తర్వాత పాపక్షమ బాప్తిసం తీసుకుని ఉండాలి. ఖచ్చితంగా వ్యక్తి మారు మనసు పొందితే నిజమైన మారు మనసు, రక్షణాత్మకమైన మారు మనసు పొందాలి. ఉత్తుత్తు మారు మనసు కాదు. పిల్ల కోసం మారు మనసు పొందుతారు కొంతమంది, మారు మనసు పొందాను అంటారు అంతే, మారు మనసు పొందరు వివాహం కోసం. మారు మనసు పొంది పాపక్షమత బాప్తిసం తీసుకుని అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటారని బైబిల్ చెప్తుందమ్మా. ఓకే అన్న. ఓకే, పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే ఏం చేయాలమ్మా? పరలోకం చేరాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీస్తుని సొంత రక్షణ అంగీకరించాల్సిందే. క్రీస్తు లేకుండా ఎవరు వెళ్ళారు. ఎందుకంటే యేసయ్య అంటారు జాన్ చాప్టర్ 14:6 అంటారు, నేనే సత్యమును మార్గాన్ని జీవన్, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడండి అని చెప్పుకొచ్చాడు ఆయన. ఒకవేళ తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలంటే ఎవరు సమీపింపురానిటువంటి తేజస్సులో నివాసం చేస్తాడు, వసిస్తాడని తిమోతి రాసిన పత్రికలో రాయబడి. తండ్రి దేవుడి దగ్గర మనం వెళ్ళాలంటే క్రీస్తు ఖచ్చితంగా ఉండాలి. క్రీస్తు ద్వారా మనం తండ్రి దేవుడి దగ్గర మనం వెళ్ళగలుగుతాం. పరలోకానికి మార్గము క్రీస్తే, అందుకే నేనే మార్గము సత్యం జీవనం. ఖచ్చితంగా పరలోకం వెళ్ళాలంటే క్రీస్తుని అంగీకరించి ఉండాలి. క్రీస్తుని అంగీకరించకుండా ఎన్ని దాన ధర్మాలు చేసినా లక్షలు ఖర్చు పెట్టినా కోట్లు ఖర్చు పెట్టినా పరలోకం వెళ్ళరు. కొంతమంది అనుకుంటారు ఈరోజు సొసైటీలో చూస్తే, నాకేంటి మేము దాన ధర్మాలు చేస్తున్నాం కదా, లేనోళ్ళు పెడుతున్నాం కదా, కానీ వాళ్ళ సువార్త అంగీకరించరు. వాళ్ళు అన్యులుగానే జీవిస్తారు. మరి వాళ్ళు ఎలా పరలోకం వెళ్తారు? ఏళ్ళు చూసుకున్నాం, ఒకరు ఏళ్ళు కెమెరా దగ్గరకు వస్తుంది. వాళ్ళు ఎలా పరలోకం వెళ్తారు? అన్ని జనులు మేము అది పంచి పెడుతున్నాం, మేము అది చేస్తాం అంటే మనుషులు ఏమనుకుంటారంటే మేము లేనోళ్ళు పెడుతున్నాం కదా. బైబిల్ చెప్తుంది ఇందువల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని, కానీ బైబిల్ చెప్తుంది క్రీస్తుని అంగీకరించమని. క్రీస్తుని అంగీకరిస్తేనే పరలోకం వెళ్తామని. అందుకే ప్రభు అన్న నేనే మార్గాన్ని సత్యాన్ని జీవన ఆధార తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు. అయితే ఇంకో కొన్ని విషయాలు మనం చూద్దాం. యోహాను సువార్త 3 అక్కడ నేను సిస్టర్ నేను చెప్పినప్పుడు మరొకసారి దాన్ని రిపీట్ చేయడం నేను ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త జాన్ చాప్టర్ 3లో నికోదేము వచ్చి తనకు బాగా అనుభవం ఉంది ధర్మశాస్త్రం నుంచి. నువ్వు దేవుని కుమారుడు నేను ఎరుగుతున్నా, ఎందుకంటే నీకు దేవుడు తోడైన కాబట్టి ఇలాంటి సూచికలు చేస్తున్నావు, చచ్చిపోయిన వాళ్ళు లేపేస్తున్నావు, స్వస్థపరుస్తున్నావు, అమ్మో చాలా కార్యాలు చేస్తున్నావు అన్నప్పుడు యేసుప్రభు ఒకటే మాట అన్నారు, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యం ప్రవేశించాలంటే అయ్యా నేను ఎలా జన్మించగలను, నేను ముసలివాడు అయిపోయిన కానీ మళ్ళీ తల్లి గర్భంలో జన్మిస్తాను. లేదు, ఒకడు కొత్తగా జన్మిస్తావు అంటే నీటి మూలంగా ఆత్మూలంగా నువ్వు జన్మిస్తేనే పరలోక రాజ్యంలో నువ్వు వస్తావని యేసు ప్రభు చెప్పాడు. అమ్మా అయితే నెక్స్ట్ మనం చూస్తే రెవల్యూషన్ లో కూడా ఒక మాట ఉందండి. రెవల్యూషన్ లో కూడా ఒక మాట ఉంది. యేసయ్య నీటి మూలంగా ఆత్మూలంగా జన్మించని చెప్పడం కాకుండా రెవల్యూషన్ చాప్టర్ 5 లో కూడా మనం చూద్దాం. మీకు అర్థమైన చెప్తున్నా, క్రీస్తే పరలోకం వెళ్ళాలంటే క్రీస్తు అని చెప్పుకున్నా కదా. చూడండి రెవల్యూషన్ చాప్టర్ 5 లో కూడా మనం చూద్దాం. 10 నుంచి చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 5:10 నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్దను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపడిన వాడివే నీ రక్తం ఇచ్చి, అంటే రక్తముతో ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని, దేవుని కొరకు ఏం చేశాడంటే ఎలా కొన్నాడట? రక్తం ఇచ్చి కొన్నాడట. యేసు రక్తంతో కడగబడ్డవాడు ఖచ్చితంగా పరలోకం వెళ్తాడు. యేసు రక్తంతో కడగబడ్డవాడే పరలోకం వెళ్తాడు. పరలోకం వెళ్ళాలంటే క్రీస్తే మార్గం. ఇంకా నో డౌట్ అంతే. క్రీస్తు లేకుండా పరలోకం వెళ్తాను అన్నాడా? అది అబద్ధమైంది. క్రీస్తు ఉంటేనే మనం పరలోకం వెళ్తాం. చూడండి మళ్ళీ చెబుతున్నా 10వ వచనం, నువ్వు ఆ గ్రంథం తీసుకుని దాని ముద్దను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపడిన వాడివే నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను రక్తముతో ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వాళ్ళను ప్రతి ప్రజలను ప్రతి జనములను దేవుని కొరకు మనుషులు కొని మా దేవుని కొరకు వారిని ఒక రాజ్యము గాను యాజకుడు గాను చేసితివి. అర్థమవుతుందమ్మా? పరలోకం వెళ్ళాలంటే కనుక క్రీస్తు మాత్రమే. ఇక నో డౌట్ అండి, క్రీస్తు ఉంటేనే మనం వెళ్తాం. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా అదే అంటున్నాడు. ఇక్కడ మనం రెవల్యూషన్ లో కూడా చూసినా సరే, రెవల్యూషన్ చూస్తే నీ రక్తం ఇచ్చి కొన్నావు, ప్రతి భాషలోను ప్రతి వంశంలో ప్రజలు దేవుని కొన్నావు, ఒక రాజ్యంగా చేసావు, యాజకులుగా చేసావు అని బైబిల్ చెప్తుందండి. ఇప్పుడు క్రీస్తు నమ్ముకుని బాప్తిసం పొందిన మేమందరం కూడా యేసు రక్తంతో కడబడ్డ మేము తండ్రిని దేవుడికి ఒక రాజ్యంగాను యాజకులుగా చేపడ్డామంట. అంటే మేము ఎక్కడ ఉంటాం రేపు పొద్దున్న? ఖచ్చితంగా పరలోకంలో మేము ఉంటాం. ఖచ్చితంగా ప్రభు అయినటువంటి దేవుడు తండ్రిని దేవుడి దగ్గర మేము యేసుతో మేము చూడగలుగుతాం. ఆయన యేసయ్య మా కాపురుగా ఉంటాడు, తండ్రిని దేవుడి దగ్గర సింహాసనం దగ్గర మేము నిలబడతాం. మరి క్రీస్తుని అంగీకరించకుండా పరలోకం వెళ్ళాం. అందుకే క్రీస్తు మాత్రమే పరలోకాన్ని మనం చేర్చగలడు. అదే మాట ఆయన కూడా చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయము జాన్ చాప్టర్ 14:6 అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు అనే మాట కూడా మనం చెప్పడం జరిగింది. టోటల్ గా సిస్టర్ అడిగిన క్వశ్చన్ కి పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ద్వారా మనం వెళ్ళగలం. ఓకే అన్నయ్య, అయితే ఇప్పటి వరకు అయితే మీరు చెప్పినవన్నీ కూడా మీ స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారండి, నేను ఇంకా బైబిల్ ట్రైనింగ్ అవ్వలేదని. మరి బైబిల్ ట్రైనింగ్ అవ్వకుండా బైబిల్ ఎంత క్షుణ్ణంగా ఎలా పరిశీలించారన్నయ్య? బైబిల్ విషయంలోకి వచ్చేటప్పటికి
కేఏ పాల్ విజన్ నాకు ఇవ్వడం జరిగింది కనుక నాకు ప్రభు చెప్పారు చాలాసార్లు, నేనే నడిపిస్తాను. నాకు తండ్రి గారు 2014 నుంచి నడిపించుకుంటూ వచ్చారు. నేనే నడిపిస్తాను. నాకు చెప్తారమ్మా ఇప్పుడు కూడా, నీకు ఇచ్చిన దర్శనం గుండా నడువు అంటారు, నీ దర్శనం గుండా నడువు అంటారు. ఇప్పుడు మనం సొసైటీని చూసి ఏమనుకుంటామంటే, వాళ్ళు ఎదిగిపోతున్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ హెచ్చించబడిపోయారు కదా, నేను ఏదో ఒక స్టెప్ తీసేసుకుంటే బాగుంటుంది అనుకుంటాం. నెవర్, ఇప్పుడు అలా చేయకూడదు. ఇప్పుడు దేవుడు నన్ను సేవకు పిలిచాడు, నా యజమాని నన్ను పిలిచాడు, అవునా కదా? నా యజమాని నన్ను పిలిచి, నా యజమాని అన్నాడు, నువ్వు పలానా పనికి నేను వినియోగించుకోపోతాను, ఐ క్యాన్ యూజ్ దిస్ పర్పస్ అంటే నేను ఇలా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. వెయిట్ అండ్ స్ట్రెంత్, నువ్వు వెయిట్ చేయి. అప్పుడు ఆయన చెప్పాను నీ లోపల నేను ఎదురు చూసినప్పుడు దేవుడు నన్ను ఏం చేస్తాడంటే హెచ్చించడం ఆరంభిస్తాడు. నాకు దేవుడు ఒకటే చెప్తారు, రాజుట ప్రధాన రాజకీయ నువ్వు నా కొరకు నిలబడాల్సిన ఒక పాత్రే ఉన్నావు, నేను ఎక్కడ మీటింగ్ అంటే నువ్వు అక్కడ మీటింగ్ పెట్టాలి, నేను హెలికాప్టర్ ఇస్తాను. నా పరిచయం తగ్గట్టు, నా విజన్ తగ్గట్టు, నా వాగ్దానం తగ్గట్టు, నా కాలింగ్ తగ్గట్టు దేవుడు నన్ను గైడ్ చేస్తున్నాడు అంతే. ఇప్పుడు అందరూ అంటే బైబిల్ ట్రైనింగ్ ఎలా తీసేసుకుంటారంటే, ఇప్పుడు ఎవరికైనా చెప్తారు మీకు సేవకు పిలుపుందన్నప్పుడు, లేదంటే దేవుడు మాట్లాడితే వెంటనే బైబిల్ ట్రైనింగ్లో జాయిన్ అయిపోతారు. కానీ నా పరిస్థితులు ఎలాగంటే, మా అమ్మగారు నాకు సేవకు అప్పగించుకునే ఏనాడు చెప్పలా. నాకు చిన్న వయసు నుంచి మా అమ్మగారు నేను సేవకు అప్పగించండి రా, నువ్వు ఎలాగున్నావంటే ఏసై కృపేరా, నువ్వు సేవ చేయాలని మా నాన్నగారికి తెలీదు, మా అమ్మగారు నాకు చెప్పలా. కానీ నాతో ఎవరు చెప్పారంటే, నాతో ఎవరు మాట్లాడారంటే, నన్ను సృజించి నన్ను ఈరోజు ఎలా చూపిస్తున్నాడు కదా మీకు, ఆ దేవుడే నన్ను పిలిచాడు, ఏసై పిలిచాడు, నువ్వు నా సేవకుడివి, నువ్వు నా సేవ చేయి, ఈ ప్రపంచంలో ఎవరికైనా ఘనత నీకు ఇస్తానని చెప్పారు, నేనే నడిపిస్తానని చెప్పారు. కొన్నిసార్లు చెప్పేవారు, నీకు నేను ఆత్మనిచ్చా, నా ఆత్మ చెప్పింది నువ్వు చేయనివ్వరు, ఆ విధంగా నేను ఎంత దూరం రాగలిగాను. బైబుల్ ఇంకా నేను వాస్తవానికి ఒక్కసారి కూడా పూర్తి చేయాల. అదేంటంటే న్యూ టెస్ట్మెంట్ నేను పూర్తి చేశాను. ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో నేను చదువుతున్నాను. 2వ దినవృత్తాంతంలో నేను ఉన్నాను. నేను ఎక్కువగా ప్రేయర్లో గడుపుతాను. ఎంతంటే ప్రభు చెప్తారు, నీకు ఎక్కువగా ప్రేయర్ అవసరం, ప్రేయర్లో గడుపు, ఎక్కువగా ప్రేయర్ అనమాట. ఎందుకంటే ఇది చిన్న కాలింగ్ కాదు, ఇది చాలా హై కాలింగ్ అనమాట. ఇది చాలా హై కాలింగ్. ఎందుకంటే నాకు ఈ బుక్లో ఉన్నాయి, ప్రభు చెప్పారు, ప్రపంచ దేశాలకి నేను ఒక సువార్తగా నేను నియమించాను, ప్రపంచ దేశాలకి ఒక సువార్తుడిని నిలబెట్టాడని నేను తెలియజేయబోతున్నాను అనేటువంటి మాట నాకు వాగ్దానం చేశారు ప్రభు. నేను ఇవి రాసుకున్న ప్రామిసెస్ ఇప్పుడు నా బుక్లో ఇవి ఉన్నాయి, ఇగో ఇక్కడే ఉన్నాయి, మీరు చూడొచ్చు కూడా. ప్రపంచ దేశాలకు ఒక మనిషిని నిలబెట్టాడని తెలుసుకుంటాయి. కేఏ పాల్ విజన్ నాకు ఇచ్చారు, దావీదు లాంటి ప్రణాళిక, గాస్పల్ మీటింగ్ స్టార్ట్ అవుతాయి. నాకు ప్రేరేపిస్తే నేను రాసుకున్న, పరిశుద్ధాన్ని ప్రేరేపిస్తే ప్రపంచ దేశాలకు ఒక సువార్థికుడు వచ్చాడని తెలియజేస్తాను దేవుడు నాకు వాగ్దానం చేశాడు. 3rd వన్, ప్రపంచ దేశాలు దర్శించడానికి ఒక ప్రవక్త మనిషి నిలబెట్టిన దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఇవన్నీ జరగబోతున్నాయి. ప్రపంచ దేశానికి ఒక టాప్ ఇవాంజలిస్ట్ చేస్తాను నాకు దేవుడు వాగ్దానం చేశాడు. ఇదే సైన్యములకు అధిపతిని యెహోవాకి ఇది జరగబోతుంది. గాడ్ బ్లెస్ ఇజ్రాయెల్. ఇది పరిశుద్ధాన్ని ప్రేరేపిస్తే నేను బుక్ లో రాసుకున్నాను. ఐ కెన్ షో హిమ్ సిస్టర్ ఆల్సో. కావాలంటే చదవండి, మీరే చదవండి సిస్టర్ గారు, నేను కాదు, సిస్టర్ గారు చదువుతారు కావాలంటే మీరు. ప్రపంచ దేశాలకి ఒక మనిషిని నిలబెట్టానని తెలుసుకుంటాయి. కేఏ పాల్ విజన్ నాకు ఇచ్చారు, దావీదు లాంటి ప్రణాళిక, గాస్పల్ మీటింగ్స్, ప్రపంచ దేశాలకి ఒక సువార్థికుడు స్టార్ట్ అవుతాయి, వచ్చాడని తెలియజేస్తానని దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ప్రపంచ దేశాలను దర్శించడానికి ఒక ప్రవక్త మనిషిని నిలబెట్టాడని దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు. ప్రపంచ దేశానికి ఒక టాప్ ఇవాంజలిస్ట్ చేస్తానని నాకు దేవుడు వాగ్దానం చేశాడు. ఇదే సైన్యములకు అధిపత్యకు యెహోవాకు ఇది జరగబోతుంది. గాడ్ బ్లెస్ యు ఇజ్రాయెల్. ఇది ప్రేరేపణ ద్వారా నేను రాసుకున్నాను. ప్రభు ప్రేరేపిస్తే దేవుడు పరిశుద్ధాత్మతో నేను రాసుకోవడం జరిగింది అనమాట. దిస్ ఈజ్ మై కాలింగ్, దిస్ ఈజ్ మై విజన్ ఆల్సో. నేను చెప్పాను కదా కేఏ పాల్ విజన్ నాకు ఇవ్వడం. ప్రభు నాకు ఒకటే చెప్పారు, నేనే నడిపిస్తాను. నాకు అన్ని ప్రభు ప్రొవైడ్ చేసినవే, ఇంక్లూడింగ్ ఈ డ్రెస్తో సహా. దేవుని కృపను బట్టి నేను ఎలాగున్నాను, దేవుడు నన్ను గైడ్ చేస్తున్నారు. అదే సిస్టర్ అడిగారు బైబిల్ టైనింగ్ తీసుకోలేదు కదా, మరి ఏంటి ఎంత క్షుణ్ణంగా. ఇది కొన్నిసార్లు మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే, ప్రభు నేను ఏం మెసేజ్ చెప్పాలన్నప్పుడు రియల్గా ప్రభు నా మాటలు వింటున్నారు, ఏం మెసేజ్ చెప్పాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాకు పలానా అధ్యాయం చదవమని, చదివిన తర్వాత ఆ రెఫరెన్స్ చెప్పని, ఆ రెఫరెన్స్ నేను రాసుకుని అలా నాకు మెసేజ్ ప్రిపేర్ చేసిన దినాలు కూడా ఉన్నాయి. దిస్ ఈజ్ రియల్ వర్డ్స్, నాట్ మై, నేను ఇది సొంతంగా చెప్పట్లేదు కానీ నాట్ మై ఓన్ వర్డ్స్. బికాస్ స్పీక్ టు హిమ్ లైక్ దట్. ఎలా మాట్లాడేవారు, ఏ రెఫరెన్స్ పలానా అధ్యాయం చదువు, ఆ రెఫరెన్స్ నువ్వు చెప్పు. అలా నేను చాలాసార్లు బేవాళ్ళు మెసేజ్ ఇచ్చేవాడిని, ఇలా అందరికి వచ్చేవారు అక్కడికి. అలా వీళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒకసారి కొన్నిసార్లు చెప్తారు. ఏమని చెప్తారంటే, పరిశుద్ధాత్మ దేవుడిని అడిగినప్పుడు ప్రభు నేను ఏం చెప్పాలన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలో నాకు తెలుసు, నేను చెప్తానంటారు. ప్రేయర్ తర్వాత
ప్రేయర్ చేసుకోవడం ఎక్కువగా జరుగుద్ది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృప ద్వారా యూజ్ చేసుకుంటున్నారు ప్రభువారు. ఇలా ఉన్నానంటే ఆయన కృప ఏంటంటే ఒకటే చెప్తాను, నాకు ఇచ్చిన పిలుపుని బట్టి, నాకు ఇచ్చిన విజన్ బట్టి దేవుడే నన్ను గైడ్ చేస్తున్నాడు. దేవుడే ఒక రకంగా చేయి పట్టుకుని నన్ను ముందుకు నడిపిస్తున్నాడు అన్నమాట. ఏ స్టెప్ తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, నన్ను ఎలా నడిపించాలి. బైబిల్ ట్రైనింగ్ ఉందన్నారు. యుఎస్లో మేబీ యుఎస్లో ఖచ్చితంగా నడిపిస్తారంట, ఇప్పుడు చెప్తున్నారు. యుఎస్లో ఖచ్చితంగా ఉందంటాం. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అన్నయ్య, అయితే ఇప్పటి వరకు అనేక విషయాలు మాతో పంచుకున్నారు అన్నయ్య, అందుని బట్టి మీకు వందనాలు. అలాగే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సందేశం అనేటప్పటికి అంటే భూమి మీద ఉన్న మనందరి పట్ల, ప్రతి ఒక్కరి పట్ల కూడా యేసయ్య ప్రణాళిక అనేది ఉంటుందండి. అది మనం గ్రహించుకుని, అది మనం తెలిసిన తర్వాత దానికి మనం లోబడితే ఖచ్చితంగా మన జీవితం మధురంగా మారుస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఖచ్చితంగా మన జీవితాన్ని మధురంగా మారుస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఓకే మా, థ్యాంక్ యూ. మరి ప్రభు ఇచ్చిన అవకాశం బట్టి ప్రభుని స్తుతిస్తూ, దేవుని చిత్తమైతే మరొక్కసారి మరో విధంగా దేవుడు కృప చూపిస్తారు మాట్లాడడానికి. గాడ్ బ్లెస్ అండి.